ఏమనుకుంటుంది? మీరేమనుకుంటున్నారు? అసలు ఈ రాత్రి వేళ ప్రభు మెప్పుకు మనం పాత్రలు కావాలంటే మనలో ఏముంటే ప్రభు మనల్ని మెచ్చుకుంటాడో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని మనం చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 7వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఆయన తన మాటలను వినిపించి ఉండెను. విని వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమలాడుకునేది. చాలరా తల్లి. అమ్మా, ఇప్పుడు నావే చూడండి కొద్దిసేపు. ఇతడు యూదులను ప్రేమించాడు. యూదులకిని రోమీలకిని మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గుమంటున్న దినాలు అవి. మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకుంటాం, మా దేశాన్ని మీరు పరిపాలన చేయడానికి మీరెవరు అని యూదులందరూ ఉద్యమం చేస్తూ బరబ్బా నాయకత్వంలో రోమా సామ్రాజ్యాన్ని పారద్రోలటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ఆ దినాలలో యూదులను అతడు రోమీయుడయ్యుండి కూడా ప్రేమించాడట. అంటే ప్రభు మెప్పుకు నీవు నేను పాత్రుడు కావాలంటే ప్రాముఖ్యంగా మనకు ఉండవలసింది ప్రేమ. ప్రేమంటూ లేకుండా ఎన్నున్నా ఏమున్నా ఎంతున్నా ఏదున్నా ఎవరున్నా ఏదున్నా అంత వ్యర్థమేనన్నాడు పౌలు గారు. నిన్ను ప్రేమించిన వారినే నీవు కూడా ప్రేమిస్తున్నావు అనుకో, దానివల్ల ఏంటి ఫలము? సుంకరులను పాపలను అలాగుననే చేయుచున్నారు కదా. లోకస్తులు, వ్యభిచారులు, త్రాగుబోతులు తమ ప్రేమించే వారిని ప్రేమించరా? ఆ స్టాండర్డ్సే, ఆ ప్రమాణాలే మనము కూడా పాటిస్తే, అవలంబిస్తే దానివల్ల ఏంటి ప్రయోజనం? మిమ్మల్ని హింసించిన, దూషించిన, బాధించిన వ్యక్తులను కూడా మీరు ప్రేమించగలిగితే అప్పుడు మీరు పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులు అవుతారు, ఆయన మెప్పుకు మీరు పాత్రులు అవుతారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో సెలవిచ్చారు. స్తోత్రం కానీ, ఆమెను కానీ, హల్లెలూయా కానీ ఏదో ఒకటి అలా చెప్తూ ఉండొచ్చు కమ్మా. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం ఏమీ స్పందించటం లేదు. అప్పుడప్పుడు కొంచెం స్పందిస్తూ ఉండండి అమ్మా. మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే ఫలం కాదు, దూషించిన, ద్వేషించిన, హింసించిన, బాధించిన వారిని కూడా ప్రేమించే స్థితికి, స్థాయికి ఒక వ్యక్తి వెళ్ళిన దినాన అప్పుడు అతన్ని ప్రభు మెప్పుకు పాత్రుడవుతాడు. తల్లికి కూడెట్టుకోవటం ఊరుకు ఉపకారం చేసినట్టు భావిస్తే ఎట్లా? నేను నా భార్యను బాగా చూసుకుంటాను, పిల్లలు బాగా చూసుకుంటాను, అమ్మా నాన్న బాగా చూసుకుంటాను అంటే చూసుకోవాలి. చూసుకోకపోతే పాపం, చూసుకుంటే ఏముంది? ఏమీ లేదు. చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. చూసుకున్నంత మాత్రం నువ్వు గొప్పవాడు, మెప్పు పొందేవాడుగా ఎంచబాడో, భావించబాడో, పరిగణించబాడో. దూషించిన వారిని కూడా స్టేట్స్ గ్రహం గారిని గొప్ప దైవజనుడిని సువార్త ప్రకటిస్తుంటే దానాసింగ్ అనే ఒక వ్యక్తి అతని 2 కుమారుడు తిమోతి, ఫిలిప్ అనే 9-11 సంవత్సరాల పిల్లల్ని ఆయన వ్యాన్లోనే కాల్ చేసి బొగ్గులుగా మార్చేశారు. BBC ఛానల్ వారు ఆయన భార్యను ఇంటర్వ్యూ చేస్తున్నారమ్మా, నీ భర్తని, నీ 2 పిల్లల్ని మతోన్మాదిగా దారుణంగా చంపేశాడు కదా, అతనికి ఎలాంటి శిక్ష పడితే మీరు సంతోషంగా ఉంటారు అని BBC ఆ జర్నలిస్ట్, విలేకరి ప్రశ్నిస్తుంటే ఆ తల్లిగారు ఒక మాట ఉంది, నా భర్తని, నా 2 పిల్లల్ని చంపిన దారాసింగ్ని నేను క్షమించేశాను. ప్రభుత్వం కూడా క్షమించి అతను శిక్షించక విడిచిపెట్టమని ప్రభుత్వానికి మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంది. కదా, అప్పుడు మనం దాన్ని ఎలిగేస్తాం, ప్రయత్నం చేస్తాం. అక్కడొకటి మోగుద్ది. తుప్పుకొని శబ్దం వచ్చినట్టుగా అన్నట్టుగా మోగుద్ది. అలా కొట్టారు. మీరు గట్టి కొట్టండి. థ్యాంక్ యూ. ఎలా చెప్పగలిగింది? ప్రపంచం నివ్వెరపోయి, నిర్ఘాంతపోయి, నిశ్చేష్టలో విభ్రాంచింది. ఆ లైఫ్ ప్రోగ్రామ్ అలాగ మైమర్చిపోయి చూస్తున్నారండి. భర్తని, 2 పిల్లల్ని దారుణంగా, పైశాచికంగా ఏ తప్పు చెబితే యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు
నీకు రక్షణ దొరుకుతుంది అని వాళ్ళ మేలు కోసం వెళ్ళి నిద్రాహారాలు మాని ఏ దేశం నుంచో వచ్చి కుష్ఠవ్యాధిగ్రస్తులు పుళ్ళు గడిగి ఆయన ఇంత అద్భుతమైన పరిచయం చేస్తుంటే ఆయన చంపడానికి ఈయన చేతిరెట్ట వచ్చినాయి. అలాంటి వ్యక్తిని శిక్షించొద్దని ఈవిడట చెబుతుంది అని ప్రపంచం నిర్ఘాంతపోయారు. అంత బాధించిన అంత హింసించిన వ్యక్తులను కూడా ప్రేమించే స్థాయికి ఆ తల్లిగారు చేరుకుందండి. హల్లెలూయా, హల్లెలూయా. యూదులను ప్రేమించి ప్రేమ ఉంది అతనిలో, వికృతమైన ప్రేమ. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? నువ్వేదో చెప్తావు మేమేదో విందామని వస్తే మమ్మల్ని అడుగుతున్నావేంటి నువ్వు అన్నట్టు చూస్తున్నారు మీరంతా. ప్రేమ అంటే ఏంటి? సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏమి చెప్పకుండా మీరు మౌనంగా ఉంటాం కన్నా తప్పో ఒప్పో ఏదో ఒకటి చెప్పడం విన్నా. మా ఆయన అంటే నాకు చాలా ప్రేమ అండి, అందుకే చెద్దను ఆయనకి పెట్టేస్తానండి. అందుకు ఇదేనా ప్రేమ? ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్ అని ఒక కుర్రోడు వెనకాల తిరుగుతున్నాడు. నిజంగా ప్రేమిస్తున్నావా భయందా యవనస్తురాలు, నా భార్య మీద ఒట్టమ్మాయి అన్నాడు ఆడు. అదే లోకస్తులు ప్రేమని చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు. మాయలోకం, మాయాలోకం, ప్రేమకు అర్థం తెలియని లోకం. నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నువ్వు ప్రేమిస్తున్నావు, అందులో గొప్ప ఏముంది, వింత ఏముంది, విడ్డూరం ఏముంది, అందులో విచిత్రం ఏముంది? వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు, అందులో చెప్పుకోదగ్గ విషయం ఏముంది? కానీ యూదులను ప్రేమించాడు. ముక్కు మొహం తెలియదు ఇంట్లో పనిచేస్తున్న పాలేరు. మనం ఈ రోజు నాకు సంతకెళ్ళి గేదెల్ని ఆవులు కొనుక్కున్నట్లుగా ఆ రోజు సంతల్లో మనుషులు కొనుక్కు తెచ్చుకునే వాళ్ళు పనివారిని. వాళ్ళకి తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, బాంధవ్యాలు, ఈ ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు, ఈ మమకారాలు ఏమి ఉండేగా. గుడ్లు చాకరీ చేసి ఆ యజమాని కొనుక్కునే యజమానికి ఎప్పుడో వృద్ధాప్యం చచ్చిపోయేవాడు. అంతేగాని వాళ్ళకంటూ కుటుంబం ఉండేది కాదు. ఈ ప్రేమలంటూ ఏమి ఉండేవి కాదు. అలాంటి వాళ్ళని డులాస్ అంటారు. అలాంటి ఒక డులాస్కి ఏమొచ్చింది అంటే పక్షవాయువు వచ్చింది. అయితే అతన్ని ప్రేమించినట్లుగా రాయబడింది. తల్లి తరపోడు కాదు, తండ్రి తరపోడు కాదు, భార్య తరపోడు కాదు, అతని రక్త సంబంధే కాదు, అతని కులం కాదు, అతని మతం కాదు, అతని ప్రాంతం కాదు, ఎక్కడో సంతలో కొడుకు తెచ్చుకున్నాడు పని చేసుకుని. అతనికి జబ్బు చేస్తే అతన్ని ప్రేమించి అని రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆటో వెనకాలంటే రాశాడు ఒక ఆయన, మేము చచ్చిపోయిన తర్వాత ఊరంతా వేట మాంసం వద్దు, మేము బ్రతుకున్నాగా మాకు 2 ఇడ్లీ పెట్టండి అదే ముద్దు అని రాశాడు. ఎవరో ముసలాన్ని కడుపు పడిపోయింది. ఏమంటే చచ్చిపోయిన తర్వాత ఏట మాంసం, కోడి మాంసం, మొత్తానికి చేపలు, పలవాలు, ఐరస్లు, ఈ రైసులు వండి వెళ్ళేటప్పుడు మన గిన్నెలో సడ్డులో బొచ్చులు ఇచ్చి పంపిస్తారు. ఎందుకురా అవన్నీ? మేము చచ్చాక ఊరంతా వేట మాంసం వద్దురా, మేము బతుకుండగా 2 ఇడ్లీ పెట్టండి అదే మాకు ముద్దురా అన్నారు. జన్మనిచ్చిన తల్లిని తండ్రిని కూడా ప్రేమించలేని నికృష్టమైనటువంటి స్థితిలో, దయనీయమైన దుర్భరమైన పరిస్థితుల మధ్యలో కరోనాలో ఇన్ని వేల మంది చచ్చిపోవడం కారణం ఏంటి తెలుసా? రోగం కాదు, ప్రేమించే వ్యక్తులు లేక, ఆదరించే వ్యక్తులు లేక, నేనున్నానని ధైర్యం చెప్పే వ్యక్తులు లేక, అనునయించి, ఓదార్చి, బలపరిచి, వెన్నుతట్టి, పురికొల్పి, ప్రోత్సహించి కాస్త అండగా నిలబడే వ్యక్తులు లేకపోవటం వలనే ఇన్ని వేల మంది చచ్చిపోయారు తప్ప రోగం వచ్చి కొద్దిమంది చచ్చిపోయారు. ఆ రోగ ప్రభావం కొద్దిమంది చచ్చిపోయింది, కానీ ప్రేమ లేక చచ్చిపోయారు. తోటి వ్యక్తులు, సొంత రక్త సంబంధీకులను కూడా ప్రేమించలేని ఈ పరిస్థితుల మధ్యలో అతను ఎవరో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఎవరికి పుట్టాడో తెలియదు, ఏ కులమో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, సంతలో కొనుక్కొచ్చుకొని ఇంట్లో పని చేయించుకుంటాడట. అతనికి ఉండి ఒక రోజున పక్షవాయువు ఇస్తే అతన్ని ప్రేమించి పిచ్చోళ్ళలాగా అక్కడికి వెళ్ళి అతని కోసం డబ్బును తగలబెట్టేస్తాడు. మాట చేత, నాలుగు చేత కాదు, క్రియ చేత, సత్యం చేత మన ప్రేమను మనం వ్యక్తపరచాలి. ఆమేన్. క్రియలు లేని విశ్వాసం ఎట్లా మృతమో, క్రియలు లేని ప్రేమ కూడా వ్యర్థమే. కొండలు పెకిలించగల విశ్వాసం నాకున్నా, అన్య భాషలని నేను మాట్లాడినా, ప్రవచనాలు నేను చెప్పినా, నేను ప్రేమ లేని వాడనైతే నేను ఇదంతా బూడిదలో పోసిన పన్నీరే, వ్యర్థుడనేనన్నాడు పౌలు గారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి చెప్పండి? ప్రేమే. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ 3 ముఖ్యమైనవి. మళ్ళీ ఈ 3 ముఖ్యమైనది ఏంటి? ప్రేమయే. ఇక అది లేనప్పుడు ఉన్నదంతా వేస్టే, బూడిదలో పోసిన పన్నీరే. సీమోనుతో అన్నాడు, సీమోను నువ్వు భోజనాలు పెట్టావు,
బాగా ఏర్పాట్లు చేసావు, అన్నీ బాగానే ఉంది, కానీ ప్రేమ లేదయ్యా నీ దగ్గర. ప్రేమ లేనప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా? మెచ్చుకున్నాడా? అభినందించాడా? ప్రభు మెప్పుకు అతను పాత్రుడు కాగలిగాడా? అప్పుడే వచ్చింది కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఆయన పాద పద్మాలను కన్నీటితో కడి పాపాలను ఒప్పుకుంటూ తల వెంట్రుకలతో ఆయన చరణార విందాలను తుడుస్తూ మాటి మాటికి ముద్దాడుతూ ఉన్నటువంటి ఆ పాపాత్మురాలను చూసి ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఈమె గుండెల నిండా ప్రేమ తొలికిసలాడుతుంది, ఆ కారణాన నేను ఈమె విస్తారమైన పాపాల్ని ఇప్పుడే క్షమించేస్తున్నాను అన్నాడు. ప్రేమ కలిగినటువంటి ఆ వ్యక్తిని మెచ్చుకున్నాడండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఒక అతను సీమోను, ఇంకొక అతను పాపాత్తురాలు. పేరు కూడా లేదా బైబిల్లో, పాపాత్తురాలు. కానీ ఈమెను మెచ్చుకున్నాడు ప్రభు మెప్పుకు అతను పాత్రుడు కాలేకపోయాడు. యోగ్యుడిగా, పరలోకానికి అర్హుడిగా, వారసుడిగా ఎంచబడలేకపోయాడు అతడు. ఏమై ఎందుకంట ఆ జటామాంసి అతను అనవసరంగా 300 దేనారాలు ఆయన నత్తిమైపోయింది. వ్యర్థం చేసావు ఎందుకు? తలకాయ పని చేయట్లేదు నీకు? బుర్రలేదా నీకు? అది ఎంచక్క పేదలకు పంచిపెడితే ఎన్ని వేల మంది తినేవాళ్ళు? 200 దేనారాలు 5,000 మంది తిన్నారు కదా ఆ రోజున. 200 దేనారములు కావాలి ఇంతమందికి అరణ్యంలో భోజనం వడ్డించాలంటే అన్నాడు ఫిలిప్పు గారు. అంటే ఇంకొక 5,000 మంది ఉండి ఉంటారు, 10,000 మంది కనీసం అని బైబిల్ పండితులు చెప్పారు. పురుషులు పిల్లలు కూడా ఉంటారు కదా, స్త్రీలు పిల్లలు, పురుషులే 5,000 మంది ఉన్నారు. అంటే 10,000 మంది భోజనం చేయాలంటే 200 దేనారాలు కావాలి. మరి ఈవిడ ఖర్చు పెట్టిందంత తైలం కోసం 300 దేనారాలు. అంటే 15,000 మంది భోజనం చేయొచ్చు ఆ డబ్బులు పెట్టుకుంటే. ఆ రోజుల్లో 15,000 మంది పేదలు కడుపు నిండా తినేవాళ్ళు కదా. ఎందుకు అనవసరంగా వ్యర్థం చేశావు? బుద్ధి లేదా? తలకాయ పని చేయట్లేదు నీకు అని ఎడాపేడా చెడాపేడా కోప్పడుతున్నాడు, మందలిస్తున్నాడు, కేకలేస్తున్నాడు ఇస్కరియోతు యూదా. అప్పుడు యేసు ప్రభు వారు జోక్యం చేసుకుని ఇలా అన్నారు, యూదా, ఆమె నా కొరకు మంచి పని చేసింది. పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఆమె నా సువార్త ప్రకటింపబడుతున్న స్థలంలో ఆమె పేరు ప్రశంసింపబడుతుంది అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, వెంటనే అక్కడ రాయించాడు, యూదా పేదల మీద ప్రేమ ఉండి కాక వాడి దగ్గర డబ్బు సంచి ఉండుటను బట్టి వాడు ఆ మాట అన్నాడట. ప్రేమ లేదు అని చెప్పేసాడు దేవుడు. అమ్మాయి పేదలు పెంచవచ్చుగా అంటే పేదల ప్రేమ కాదు. ఆ 300 దేనారాలు కానికిస్తే అందులో డబ్బు సంచి ఆడి దగ్గర ఉంది కాబట్టి కొంత నొక్కేయచ్చు. చూసారండి, హృదయాలను అంతరంగాలను పరిశీలించి పరిశోధించే ఆ పరిశోధకుడు చెప్తున్న మాట ఏంటంటే ఆడికి ప్రేమ లేదు, బూడిది లేదు, పైన మాటల తేటలు మా ఇంట్లో మాపిడి భోజనం రండి చిత్రం రండి అమ్మా. భోజనం అనగానే ఒక్కొక్కరు నోరు బాగా లేవుతారు ఎక్కువ. ఈ చిత్రం ఎవరో తెలియకపోతే ఇదిగో మా సంఘపేట ఆత్మీయ బిడ్డ ఉందా సుమతి ఎమ్మడే తీసుకురాం అయిపోయింది. భోజనానికి తీసుకున్న చిత్రం భోజనం అంటున్నారు. నాశనంతా అమ్మేసినా సరే ప్రేమ లేకపోతే ఇదంతా వ్యర్థమే. ఇస్కరియోతు యూదాను దేవుడు అక్కడ మెచ్చుకోలా. ఎవరిని మెచ్చుకున్నాడు? ఏమండి, మరియను మెచ్చుకున్నాడు. అక్కడ సీమోను మెచ్చుకోలా, పాపాత్రుల సీని మెచ్చుకున్నాడు. అక్కడ సీమోనులోను ఇస్కరియోతు యూదాలోను లేనిదేంటి? ఇక్కడ పాపాత్రుల స్త్రీతోనూ మరియలోను ఉన్నదేంటి? నారు పోసినోడే నీరు పోస్తాడు, ప్రశ్న వేసినోడే సమాధానం కూడా చెప్తాడు. వచ్చినోడు చెప్పగా ఏం చేస్తాడు రా? అడుగుతాడు ఆయన, మనం మౌనంగా ఉంటాం. అడుక్కుని ఆయన చెప్పి ముందుకు వెళ్తాడు. మనం ఎందుకు లాలాజలం ఖర్చు అవ్వాలి, మనకెందుకు స్వరపేటి కరిగిపోవాలి అన్నట్టు కూర్చున్నారేంటమ్మా? పాపాత్రుల స్త్రీలో ఉన్నదేంటి? మరియలో ఉన్నదేంటి? వాళ్ళలో లేనిదేంటి చెప్పండి? ప్రేమ. అంతే. వాళ్ళలో ప్రేమ లేదు కాబట్టి ప్రభు మెచ్చుకోలేకపోయాడు. ఎన్నున్నా ఏమున్నా ఎంతున్నా భోజనానికి పిలిచాడు. ఇస్కరియోతు యూదా అయితే అందరిని విడిచాడు, ప్రభు దగ్గరే పడుకున్నాడు, ప్రభు దగ్గర పక్కనే తిరుగుతున్నాడు, అయినా మెచ్చుకోనా? వాళ్ళ హృదయాల్లో ప్రభు పట్ల, ప్రజల పట్ల ప్రేమ లేదు, అన్నీ ఉన్నాయి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ లవ్. ఈరోజు కుటుంబాల్లో కూడా కరెంటు పోతే ఇన్వర్టర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఓవెన్ ఉంది, ఏసీ ఉంది, కూలర్ ఉంది, హీటర్ ఉంది, ఏవో ఎన్నో ఉన్నాయి మనకి.
అమ్మా గతంలో అయితే ఉండేగా ఇవ్వండి, ఇప్పుడు ఒక్కొక్కటి కొనుక్కుంటున్నాం. అమ్మా మంచిదే, తప్పేం కాదు, కానీ ప్రేమ ఉందా? ఇక ప్రేమే లేనప్పుడు ఎన్నున్నా ఏమున్నా ఏంటి ప్రయోజనం? కుటుంబాలు పరలోకపు గవినులుగా ఉండాలంటే, కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఉండవలసింది ఏంటంటే డబ్బు, ఈ వస్తువులు, ఈ ఫర్నిచర్ కాదు. వాటి వల్ల కొంచెం సౌకర్యంగా బ్రతుకుతాం, నెమ్మదిగా, మనశ్శాంతిగా, శాంతియుతంగా, సమాధానకరంగా, ఆనందదాయకంగా, సౌఖ్యభరితంగా మన జీవితం మనుగడ విలసిల్లి విరాజులగలగాలంటే ఉండాల్సింది డబ్బు కాదు, ఫర్నిచర్ కాదు, ప్రేమ ఉండాలి. ఆమె అనాలి. మనదన్న పింజేర్లా కూర్చోబాకండి, కళ్ళబడి పేదం పోయినలాగా, చూసినప్పటి కాల్చి వచ్చే రకాల్లాగా ఉన్నాయి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, చురుగ్గా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ఇన్ని దోమలు మన మధ్యలో తిరుగుతున్నాను, నిద్రొచ్చిందనుకు పడుకో, నేనేమని నేను అమ్మా ఇన్ని దోమల మధ్యలో కూడా పడుకున్నావు అంటే నిద్రొచ్చింది, నువ్వు నేను లేపకూడదమ్మా. చాలా పాపం, పాపం నిద్రకి ఎంత కరివాసిపోయిందో ఆ బిడ్డ. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ వ్యక్తి పరలోకమునకు యోగ్యుడిగా మార్చబడ్డాడని యేసు ప్రభువు వారు మత్తయి 8లో చెప్పారు. ఇదిగో అబ్రహాము పక్కన, ఇస్సాకు పక్కన, యాకోబు పక్కన ఇదిగో ఇలాంటి వారే వచ్చి కూర్చుంటారు. మేము రాజ్య సంబంధులమని చెప్పుకుంటున్న వారు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారని ఈ శతాధిపతిని గురించి మత్తయి 8లో ప్రభు చెప్పారు. అంటే అబ్రహాము సరసన కూర్చున్న రోమీయుడితడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం పక్కన కూర్చున్నాడు ఈయన. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు ఆ మాటలో. అంటే పరలోకానికి వారసుడు కాగలిగాడు, నిత్యత్వానికి హక్కుదారుడు కాగలిగాడు, యుగయుగాల దేవుడితో ఉండే గొప్ప భాగ్యాన్ని, ధన్యతను పొందగలిగాడు. కష్టాలు లేని, కన్నీళ్ళు లేని, ఆకలి లేని, దప్పిక లేని, సూర్యులు లేని, చంద్రులు లేని, వ్యాధులు లేని, బాధలు లేని ఆ దైవ రాజ్యంలో దేవాది దేవుడితో కలిసి సహజీవనం చేసే గొప్ప ధన్యత అతనికి ఎందుకు లభించిందంటే ప్రభు ద్వారా మెప్పు పొందుటను బట్టి. హల్లెలూయా. ఏం చూసి మెచ్చుకున్నాడయ్య అంటే ప్రేమను బట్టి మెచ్చుకున్నాడు. హల్లెలూయా. పాస్టర్ గారు అమ్మాయికి ఒకడు ప్రేమ నాకు రాశాడు. పిచ్చి పిచ్చి కవితలు రాస్తారుగా. అవి పెదాల కాదు దొండపళ్ళు, జడ కాదు తాసుపాము, కల్లా కాదు కలువరేకులు. పైత్యం ఎక్కువైతే ఇట్లా కవితలు వస్తాయి. పాట ఒకడు కవిత రాశాడట, అది కుక్క, దాని పొంది బహు తిక్క, దానికి ఇష్టం కక్క, అయితే నేను వేసాను దానికి బిస్కెట్ ముక్క, అది కోపం వచ్చి నా పట్టుకుంది నా పిక్క, దాన్ని చూసింది మా అక్క, దానిపైకి విసిరింది ఒక చెక్క. పిచ్చి కవిత్వాలన్నీ రాసి ఆ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి అందట, బై నేను ఆల్రెడీ ఒక ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన నేను ప్రేమలో ఉన్నాం, గాఢంగా అపరిమితంగా ప్రేమించుకుంటున్నాం రేయింబవళ్ళు, కాబట్టి నిన్ను ప్రేమించే ఉద్దేశం కానీ, సమయం కానీ, ఆలోచన కానీ నాకు ఇక్కడ ఉత్తరాలు రాసి నీ టైం వేస్ట్ చేసి నా టైం వేస్ట్ చేయబాక అని చెప్పి. ఆయన ఎవరో కాదు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంది. హల్లెలూయా. ఆయనతో రేయింబవళ్ళు అపరిమితంగా ఆయన ప్రేమలో నేను పరవశించిపోతున్నాను, పరవలు తుప్పుతున్నాను, తన్మయంతో మైమరిచిపోతున్నాను ఆయన కవిగిట్లో అని ఆమె మళ్ళీ తిరిగి జవాబిచ్చి ఇంటికి వచ్చి ఒక పాట రాసింది. యేసు నన్ను నీవు ప్రేమించావు, నిన్ను నేను ప్రేమిస్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ జీసస్. నీ ప్రేమ ఎంతో అమూల్యమైనది, నీ ప్రేమ ఎంతో మాధుర్యమైనది. ఆ నాన్నగారికి ఈ పాట బాగుందర తల్లి, మంచిగా ఉందని హైదరాబాద్ వెళ్ళి మరి మ్యూజిక్ డైరెక్టర్తో ఈ పాటను చేయించి దానికి ఐ లవ్ యూ జీసస్ అని క్యాసెట్ చేయించారు. లోకంలోని పిచ్చి ప్రేమలు కాదండి, దేవుని పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి.
నిన్ను వలె నీ పొరుగు వారిని ఇక్కట్లలో, ఇబ్బందుల్లో, అక్కరలో, అవసరంలో ఉన్న వారి పట్ల కూడా మనం ఏం కలిగి ఉండాలన్నాడు? యాజకుడికి ఉన్నదే, యాజకుడికి లేనిదదే, లేవీనికి లేనిదదే, సమరయునికి ఉన్నదదే. యాజకుడు, లేవీయుడు ప్రేమ లేదు కాబట్టి దారి పక్కన పడిన వ్యక్తిని చూచి వాళ్ళేమీ స్పందించలా. తమ కర్తవ్యం ఏంటో, తన బాధ్యత ఏంటో, ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందో అది క్రియాత్మకంగా కనుపరచడానికి వాళ్ళు పూనుకోలా. కానీ సమరయుడు, అతడు సునగోగుల్లో, సమాజ మందిరాల్లో, దేవుని ఆలయాల్లో ప్రవేశించి అర్హత లేని ఒక అంటరాని వాడుగా, అస్పృశ్యుడిగా, తృణీకరించబడిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఆయన మందిరాల్లోకి వెళ్ళిపోయినా, వాక్యాన్ని బాగా క్షుణ్ణంగా ధ్యానించకపోయినా అతని గుండెల్లో ప్రేమ ఉండి తీసుకుని వెళ్ళి ఫోటో వాళ్ళ ఇంటికి చేర్చాడట. ఈ ఉదంతాన్ని, ఈ వైనాన్ని యేసు ప్రభు వారు చెప్పి ధర్మశాస్త్రోపదేశకుడితో, నీవును పోయి అలాగున చేయుము, అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు. ఎప్పుడు అమ్మా మీ బాధ చూస్తున్నా, దోమలు పడత ఎక్కువగా ఉంది, కొంచెం వర్షం వల్ల పెద్ద కూడా ఇబ్బంది చేస్తానమ్మా. ఏ ఇబ్బంది పడబా, నేను మీ బాధ చూస్తున్నానమ్మా. పెద్దలకాడంటే ఇద్దరికి టైం లేదా, ఇద్దరికి లిమిట్ లేదా, చెప్పొచ్చు ఒక అరగంటలో పోగొట్టలేదండి. మాట ఇవ్వనమ్మా, ఎందుకంటే నష్టం కలిగిన మాట తప్పకూడదు. మాట ఇవ్వడం కానీ పిల్లలు కూడా మధ్య పంపించేస్తా. ఆమెనా యాజకుల్లో, లేవీల్లో లేని ప్రేమ సమరయంలో ఉంది. నీవును పోయి అలాగున చేయుము, అలాగు చేయువారు ఎవరో వారు పరలోకానికి వెళతారు. వాక్యం తెలిసినంత మాత్రాన్ని కాదు, వాక్యాన్ని బోధించినంత మాత్రాన్ని కాదు, వాక్యాన్ని అనుసరించినందువలన నీతిమంతులుగానే ఎంచబడతాం, నిత్య జీవానికి వారసులుగా తీర్చిదిద్దబడతాం. హల్లెలూయా. అతనిలో ప్రేమ సమృద్ధిగా, శత్రువును కూడా ప్రేమిస్తున్నాడు, యూదుల్ని. తర్వాత తన కులం కాకపోయినా, తన మతం కాకపోయినా, తన ప్రాంతం కాకపోయినా, తన వర్గం కాకపోయినా, తన ఇంట్లో కొంతకాలంగా పనిచేస్తున్న బానిసను ప్రేమిస్తున్నాడు. చాలాసార్లు ఏం చేస్తారు తెలుసా? ఏంట్రా మన కులమా ఇది, మన ప్రాంతమా ఇది, అడోడు ఉత్తరాదోడు, మనం ఎందుకు ప్రేమించాలి? ఎవరైనా దేవుడు తన స్వభావంలో పుట్టించిన వ్యక్తులు కాదా? దేవుని పోలికతో, దేవుని చేత సృష్టింపబడిన మానవులు ఎవరైనా ఉన్నారా? ఏమండి, మన కులం కానప్పుడు, మన మతం కానప్పుడు, మన ప్రాంతం కానప్పుడు మనం ఎందుకు ప్రేమించాలి? వాడి కోసం మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి? రే ఇట్రారా, ఇది 100 రూపాయలు తీసుకుని తిప్పులు నువ్వు పడు, నీ పక్షవాయు వచ్చి నీకు తగ్గినాక మాకు చేసి పెడతావు ఇంట్లో చాకరీ, మేము మీకు ఎదురు చాకరీ చేయాలి, మేము ఎక్కడ చేసేస్తాం? ఇదిగో తీసుకో, ఈ 100, 200 తీసుకొని నీకు తిప్పులు నువ్వు పడు. నాకెవరున్నారు బాబు, ఎవరున్నత కాళ్ళలో పడు, బుల్లెట్లు పడు, మమ్మల్ని ఏం చేయమంటావురా అని త్రోసివేసే వ్యక్తులు ఆ దినాల్లో చాలా మంది ఉన్నారు. కానీ ఇతను అలా చేయలేకపోయాడు. మన కులం కాకపోతే ఏంటంట, మన మతం కాకపోతే ఏంటంట, కుల మతాలు, కులగోత్రాలు మలమూత్రాలు లాంటివి అన్నాడు ఒక ఆయన. ఎలాంటి అట? కులగోత్రాలు మలమూత్రాలు లాంటివి అన్నాడు. వాటికి దూరంగా ఉంటామా, దగ్గర కూర్చుంటామా? అది కనపడి అనుకో బాగా దూరంగా పోతాం. వాటి దగ్గరగా ఎవడు ఉండడండి. వాటిని ప్రేమించేవాడు ఎవడు నాకు తెలిసి, మలమూత్రాలు ప్రేమించేవాడు ఉంటాడా? దేవుడు అందరినీ ఐక్యపరిచాడు. దేవునికి స్తోత్రం. యూదులని, హెలెనీయుడని, గ్రీస్తు ఏం భేదమేమి లేదు, అందరికీ ప్రభు ఒక్కడే. ఎలికి తోలు తెచ్చి ఏడాది ఉతికినా, 7 ఏళ్ళు ఉతికినా, నలుపు ఎంత వాక్యం అని చెప్పు, చివరికి వచ్చేసరికి మా కులంలోనే చూసుకుంటామండి అంటారు. మనమంతా రాజులైన యాజక కులం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచిన వారిని గుణాత చేయాలి, ప్రజల కొరచు నిమిత్తమే ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక కులం అని దేవుని వాక్యం చెప్తాడు. హల్లెలూయా. నేను వాల్ పోస్టులు అంటిస్తున్నా. ఒక రోజున మీటింగ్లు పెట్టి, మంచిలు ఉన్నమ్మా నా ఇంటావిడిని, మనదే కులం అందావిడ, మనదే కులం అంది, మాదేమ్మా మనదే వర్ణం అంది, మా ధవల వర్ణం అమ్మా అన్న. ధవల వర్ణమా, అదే వర్ణం అంది. ప్రపంచంలో 750 కోట్ల మంది ఉంటే 450 కోట్ల మంది ఇదే వర్ణం అమ్మా, ధవల వర్ణం మీకు తెలియదా అన్న. మొత్తానికి ఆవిడ మధ్య తెచ్చిచ్చింది. అదే పెద్ద కులం అనుకున్నాం.
చాలా మందికి ముందు కులాలు కావాలి, వర్ణాలు కావాలి. ఏమండి? దాన్ని బట్టే మనం ప్రేమించడమా, దూరంగా పెట్టడమా అని ఇట్లాంటివన్నీ చూస్తారు. కానీ ఇతనికి కులాలు లేవు, మతాలు లేవు. ఆయన ఎవరో ఏ కులస్తులో మనకు తెలియదు. వీళ్ళేమో యూదులు, ఆయనేమో ఎవరో కూడా తెలియదు. అయినా వాళ్ళని ప్రేమించాడు, వీళ్ళని ప్రేమించాడు. ఒకవేళ ఏమన్నా కులం పట్ల ఏమన్నా అభిమానం ఉంటే అది దురభిమాన పాపమే తప్ప అది మంచిది కాదు. దురభిమాన పాపంలో నేను పడిపోకుండా నన్ను కాపాడు నాయన. ఇలాంటి పాపంలో ఊరినే పడిపోతాం. వ్యభిచారంలో పడు, అమ్మో నరకం ఉండదని, దొంగతనం చేయి నరకం ఉండదని. కానీ దురభిమాన పాపంలో పడిపోతాం. ఈ అభిమానం, కులాభిమానం అనేది సరైన అభిమానం కాదు. అది మంచి అభిమానం కాదు, ఇది దురభిమానం. ఎలక్షన్లు వచ్చింది. అరణ్యంలో చెట్లన్నీ ఓట్లు వేయాలి. నిలబడిన అభ్యర్థులేమో గొడ్డలి, సెలయేరు. అందరూ అనుకున్నారు ఈ చెట్లు గొడ్డలకి ఎందుకు వేస్తాయి, ఈడు చేసేదైతే అన్నీ సెలయేరుకి వేసేస్తాయి, మేలు చేస్తాయి నీళ్ళు ఇచ్చి అనుకున్నారు. తీరా చూస్తే ఈ గొడ్డలకి కనీసం 10 సీట్లైనా రాలా. దానికేమో ఫుల్ మెజార్టీ వచ్చేసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఓడిపోతాం అనుకున్నాం, డిపాజిట్ కూడా అనుకున్నాం, దీనికి ఎంత మెజార్టీ వచ్చిందేంటి, దీనికి ఎలా జరిగిందంటే అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు వెళ్ళి చెట్లు అడిగారు, మీరు ఎందుకు మిమ్మల్ని హాని చేసిన, కీడు చేసిన, గొడ్డలతో మొక్కలు చేసింది కదా గొడ్డలి, దానికి ఓట్లేశారు ఎందుకని? అది ఎంత నాశనం చేసినా, ఎంత మాకు కీడు చేసినా దానికి తొడగబడిన కర్ర అది మా జాతికి చెందిన కర్ర. ఆ గొడ్డలకి మా జాతికి చెందిన కర్రను తొడుగుతారండి. మా జాతిని మేము పోగొట్టుకుంటాం ఏంటి? నష్టం చేస్తే మాత్రం, చంపితే మాత్రం, హాని చేస్తే మాత్రం, కీడు చేస్తే మాత్రం మా జాతి మేము పోగొట్టుకుంటాం ఏంటి? ఇది నేటి దినాల్లో కూడా ఇదే. మా కులం అండి, మా ఓడండి, మా సంబంధకుడండి, మాకు చెందినోడు, ఆడెట్టంటోడండి పర్వాలా. ఇలాంటి దౌర్భాగ్యకరమైన ఆలోచనల మధ్యలో మన దేశము, మన యొక్క రాష్ట్రాలు కొనసాగటం పడుతూ వచ్చింది. కులాలకు, మతాలకు బైబిల్లో చోటే లేదు. దేవునికి స్తోత్రం. పేతురు కొన్నేలి అంటరాని వాడు, నేను యూదుని, గొప్ప కులవాన్ని అట్లా అనుకోకూడదు, తప్పని. అసలు భావనే తప్పు. నీళ్ళు తీసేసుకొని ఒకడికి వెళ్ళు, వాళ్ళు సువార్త చెప్పు, వాళ్ళు పెట్టిన తిను, వాళ్ళతో ఉండు అని దేవుడు ఒకసారి చెప్పగానే అట్లాగే ప్రభువా లోబడిపోయాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి పరలోకపు తాళపు చెవులు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రభా నువ్వెన్నైనా చెప్పు నాయన, ఎంతైనా కొంచెం పెద్ద కులొస్తుంది కదా, యూదుని అంటే అగ్రవర్ణం కదా, నేను ఎప్పుడు అలాంటి వాళ్ళకి వెళ్ళకెళ్ళలేదు ప్రభా, భోజనం చేయలేదు నాయన. వాళ్ళు కొన్నేళ్ళు చర్మకారుడు ప్రభా, సొత్త తెలిసి ఎట్ట వెళ్తాను ప్రభా, వాళ్ళ ఇంట్లో నీళ్ళు ఎట్ట తాగుతానయ్యా, వాళ్ళ ఇంట్లో ఉండమంటావు ఏంటి ప్రభా, ఎంతైనా నాకు బిరుగ్గా ఉంది నాయన అన్నాడా? సమస్తమును విడిచిపెట్టేసి నిన్ను మేము వెంబడించుతూ ఉన్నాము ప్రభువా, మాకేమి దొరుకును నాయన అని అడిగాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలపైన తీర్పు తీర్చే అధికారము, ఆధిపత్యము, సార్వభౌమత్వము మీకు దొరుకును. వీటన్నిటితో పాటుగా నిత్య జీవము కూడా మీకు దొరుకును. నాన్న కెమెరాకి కొంచెం ఫ్యాన్ పెట్టినట్టున్నారు నాన్న. మీరు కెమెరాని ప్రేమించిన వాళ్ళు నన్ను కూడా కొంచెం ప్రేమించండి నాన్న. కొంచెం షుగర్ పేషెంట్నిగా కొంచెం ప్లీజ్. ఇలాంతా ఫ్యాను గీను అన్నీ అరేంజ్ చేస్తే అయ్యగారు ఇప్పుడప్పుడే వదలరా. కొంచెం వాళ్ళకు కూడా దోమలు పడతా ఉంటే, చెమటలు జరుగుతూ ఉంటే త్వరగా ముగిస్తారు. వాళ్ళకి వెంటబాకండి రాని, మీరు ఏదో వాళ్ళకు సైక్ చేసినట్టున్నారు. థ్యాంక్ యూ. నీకు ఎర్రటి పెళ్ళం వచ్చును గాక. ఎర్రటి పెళ్ళంతో కూడా భక్తి గల పెళ్ళం వచ్చును గాక. ఒకటే కూతురు ఉండి ఆస్తున్న భార్య వచ్చును గాక. ఆయన చాటుకి వెళ్ళిపోయి కొల నవ్వుకుంటాడు. మీకు కనపడతలే కదా, మొహం చాటుని పెట్టుకుని ముసు నవ్వుకుంటాడు. ఆమేన్. నా వైపు చూడండి అమ్మా. పేతురు అలా అనకూడదయ్యా అన్నప్పుడు అలాగే ప్రభువా వెళ్ళిపోయాడు. అయ్యా మేము నీళ్ళు ఇస్తే తాగరే, మేము నీళ్ళు ఇస్తే యూదులు కనీసం తాగని కూడా తాగరే, నువ్వు నాకు దాహం ఏమని అడుగుతున్నావేంటి? ఆశ్చర్యపోయింది సమరస్త్రీ. ఆయనకు ఆ భేదాలేమి లేవు. అలాంటి భేదాలు, అలాంటి భావాలు ఉన్న వాళ్ళని ఆయన సరిదిద్దాలనే వచ్చాడు. ఆయన పరలోకానికి సిద్ధపరచాలనే వచ్చాడు. ఆయన
ఇలాంటి భావజాలంతో, ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి ఇన్నర్ యాటిట్యూడ్తో, ఇలాంటి ఉద్దేశాలతో, ఇలాంటి తాత్పర్యాలతో మనం నిత్య జీవానికి దూరస్తులు కాకూడదని వీటన్నిటిని తొలగించి సరిచేసి దిద్దుకొని సవరించుకొని నిత్యత్వంలో సమృద్ధి అయిన ప్రవేశానికి మనం అర్హులుగా పాత్రులుగా ఎంచబడాలని, ప్రభు మెప్పుకు మనం అంతా పాత్రులుగా ఎంచబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన హల్లెలూయా. కులమనుచు మతమనుచు జాగు చేయకు, కుండలు వేరైనా మట్టి ఒక్కటే, అస్థిరవాసం కోసం ప్రాకులాడకు, స్థిరమైనది పరలోక రాజ్యం ఒక్కటే, స్థిర రాజ్యం చేరుటకు ప్రభు యేసు మార్గం ఒక్కటే. హల్లెలూయా. మొదటి సమూయేలు 22:7 అనుకుంటా, అక్కడ ఒక మాట సౌలు ఇలా అంటాడు, బెన్యామీనులారా, యూదా గోత్రికుడైన దావీదు, యెషే కుమారుడైన దావీదుతో మీకేం పని? మీరెందుకు నా మీద కుట్ర చేస్తున్నారు? ఆ మాట చదవండి. బెన్యామీనులారా, బెన్యామీనులారా ఆలకించుడి. చాలు నాన్న. యూదులారా, ఇశ్రాయేలులారా, సహోదరి సహోదరులారా అన్నాడు. ఏమన్నాడు? బెన్యామీనులారా ఎందుకు అన్నాడు? నేను బెన్యామీన్ని, మీరు బెన్యామీని, అంటే మనమంతా ఒక కుదురు, అంతా ఒక గోత్రం, అంతా ఒక తెగ, అంతా ఒక జాతి. దావీదారు యూదా గోత్రికుడు, ఆయన గోత్రం వేరు, మన గోత్రం వేరు, మీరెళ్ళి ఆయన సపోర్ట్ చేయటం అని అక్కడ కులాన్ని రెచ్చగొడుతున్నాడు, గోత్రాన్ని రెచ్చగొడుతున్నాడు. ఎవరో సౌలు గారు. బాగుపడ్డా? వద్దిల్లాడా? ఏంటండి? నాశనం అయ్యాడు, దిగజారిపోయాడు. అమ్మా, గిల్బోవ పర్వతం మీద దిక్కుమాలు చావుకు వచ్చాడు. ఆయనతో పాటు ఆయన కుటుంబం అంతా, ఇదిగో ఆ మెఫీబోషెతు అనే ఆ వ్యక్తి తప్ప ఇంకెవరూ మిగల్లా. ఆయన కూడా 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. ఎవరు మిగిలినా? దేవుడు మెచ్చుకున్నాడా సౌలుని ఎప్పుడన్నా? కనీసం ఆయన మొహం కూడా చూడలా. ఆయన మాట్లాడమంటే కనీసం ఆయనతో ఒక మాట కూడా ప్రవక్త గారు చెప్పించలా. ఎందుకని తెలుసా? అసలు ఈ భావాలేంటి? దైత్య కొట్టు భావాలు. యూదులారాను, ఇశ్రాయేలులారాను, మీ సహకారం నాకు కావాలని అడుగు. బెన్యామీనులారా ఏంటి రెచ్చగొట్టే తత్వం? ఇలాంటి భావజాలాలను మనం విడిచిపెడదాము గాక. క్రీస్తు యేసు కలిగిన మంచి మనసును మనము కూడా కలిగి ఉందము గాక. అలాంటి భావం, అలాంటి ఇన్నర్ యాటిట్యూడ్, అలాంటి ఆలోచన, అలాంటి నైజం, అలాంటి వైఖరి కలిగిన వాడుగా ఈ శతాధిపతి మనకు కనబడుతున్నాడు. అందుకు ప్రభువు అతన్ని మెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, అయ్యా, ఆయన నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను. అంటే అతనిలో ప్రేమ మాత్రమే కాదు, దీనత్వం కూడా ఉంది, సమృద్ధిగా ఉంది. ఎవరైనా 100 మంది పైన అధికారం కలిగిన వాడు, పంచాయతీ బోర్డు మెంబర్ అయితే చాలు మన భూమి మీద నడవండి. నడవ. చూసావా, నేను వచ్చినప్పుడు 100 చెప్పిందేమో, ఎంత ఎంత గర్వమా. నెంబర్ని అయితే నాకు 100 చెప్పలేదా? నెంబర్ అయితే 100 చెప్పాలా? ఒక ఆవిడ అంటుంది, పాస్టర్ గారు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా, అయినా అమ్మకు బాగోకపోతే పొలం పనికెళ్తే అంటూ నేను గడుగుతున్నా పాస్టర్ గారు. అప్పుడప్పుడు అమ్మకు బాగున్నప్పుడు, అమ్మకు పొలం వెళ్ళినప్పుడు అంట్లు కూడా నేను గడుగుతా. అప్పుడప్పుడు మా నాన్న గడ్డి కోసుకొచ్చి అక్కడ పడేస్తే ఆ గడ్డి పన తీసుకెళ్ళి గేదెల ముందు, సావిట్లో గేదెల ముందు వేసిన సందర్భాలు నా జీవితంలో చాలా ఉన్నాయి పాస్టర్ గారు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను కదా, నేను గడ్డి వేయటమని అనుకోను పాస్టర్ గారు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను కదా, నేను అంట్లు కట్టడం నేను ఎప్పుడు అనుకోను పాస్టర్ గారు. ఇది గర్వం లేదనే గర్వం. ఇదేం గర్వం అండి? నాకు అసలు గర్వం లేదు పాస్టర్ గారు. ఇంటర్మీడియట్ చదివితే ఏమైందమ్మా, మా అంట్లు కడుక్కోరా ఇంటర్మీడియట్ పూర ఐఏఎస్ చేసావు, అంట్లు కడుక్కోరు. ఇంటర్మీడియట్ చదువుతున్నా అయినా అప్పుడప్పుడు అమ్మకి బాగోనప్పుడు అంట్లు కడుగుతా. నాన్న పొలం వెళ్ళిపోయి గడ్డి కోసుకొస్తే గేదక పనేస్తాట ఎదురుకుంటా. అది చెప్పుడు పెద్ద తగ్గింపులాగా. సోకు సొరాకు మొహం బీరాకు.
ఆయన ఎక్కడ, నేనెక్కడ? అనంత జ్ఞాని నీకు, అల్పుడైన నాకు సహవాసమా. ఆయన ఎక్కడ? 24 పెద్దలతో 4 జీవులతో 1000 దూతకణములతో కెరూబు శరాబులపై ఆసీనుడయ్యుండి నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానముల చేత కీర్తింపబడుతున్న పొగడబడుతున్న సర్వోన్నతుడైనటువంటి ఆ దేవాది దేవుడు ఎక్కడ? అయోగ్యులము అపాత్రులము కనీసం తండ్రి అని పిలుచుడు కూడా యోగ్యత లేని మానవ మనం ఎక్కడ? రెండు విరోచనాలు, 2 వాంతులు అయితే 2 మోసుకెళ్ళాలి మనం బాత్రూమ్కి. తప్ప 2 సార్లు అండి, 2 విరోచనాలు 2 వాంతులు అయితే చాలు, 2 మోసుకెళ్ళాలి అని. అమ్మా, దేని చూసి మిడిచిపోటు, దేని చూసి అతిశయం నాకు అర్థం కదా. ఆడంత ఈడంత నువ్వెంత నేనే అంత ఈజిక్వల్ టు నీ ఎంత అనండి. నత్తి లేను అనండి అమ్మా. ఆడెంత ఈడెంత నువ్వెంత నేనే అంత ఈజిక్వల్ టు నీ ఎంత అనండి. ఒక ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళాడట. బాబు నీ పేరేంటి అన్నాడు ఆఫీసరు. శ్రీ 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 శ్రీనివాస్ సార్ అన్నాడట. అన్ని స్త్రీలు అవసరమా, అంత గొప్పడు నువ్వు, ఒక స్త్రీ సరిపోతా నీకు అన్నాడట ఆఫీసరు. నా 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 నత్తి సార్ అన్నాడు. సరే మెల్లిమెలిగానండి. ఆడెంత ఈడెంత నువ్వెంత నేనే అంత ఈజిక్వల్ టు నీ ఎంత. ఏమండి కొంతమంది తత్వం ఇది. అతిశయం, గర్వం. అసలు ఆడెంత ఆడు భక్తి ఎంత. నేనైతే వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దశమ భాగాన్ని ఇస్తా. నేను ఆ సమరయులకు పుట్టినందుకు దేవా నీకు స్తోత్రం. అతిశయంతో, గర్వంతో, భక్తి గర్వంతో అసలు ఆ సంఘాలకు చర్చి మందిరం పరలోకం బావో మా సంఘాలే, మా డినామినేషనే. అదేంటంటే డబ్బును గర్వం కాదు, అందం గర్వం కాదు, భక్తి గర్వం. ఏం గర్వం అది? అబ్రహాంకి దేవుడే, ఇస్సాకుకి దేవుడే, యాకోబుకి దేవుడే. ఆమేన్. ఆయన అందరికీ దేవుడే కాదండి. మదర్ తెరిసా గారితో డినామినేషన్ అయితే ఆవిడ పరలోకం వెళ్ళదని చెప్తావు నువ్వు. ఆవిడకున్న ప్రేమ, ఆవిడకున్న క్రియలు మనకున్నాయా? డినామినేషన్ బట్టి కాదండి పరలోకంలో స్థానం. ప్రేమ ఉందా లేదా, దీనత్వం ఉందా లేదా, అంతరంగంలో మార్పు పరివర్తన చెందిన వ్యక్తులా కాదా, దాన్ని బట్టి కదా ప్రభు మెప్పు, దాన్ని బట్టి కదా నిత్యత్వంలో స్థానం. ఒకవాడు ప్రార్థన చేస్తుంది, అయ్యా ఒట్టినయ్యా మట్టినయ్యా పెంట కుప్పలు పురుగునయ్యా పనికి మాలదాన్నయ్యా ఎదురుకొండ కూతురు సహోదరి అవునయ్యా నిజమేనయ్యా ఆమెనయ్యా అంటున్నాడు. ప్రార్థనలో ఏకీవిస్తుందట ఈవిడి గారు. ప్రార్థన మధ్యలోని కళ్ళు తెచ్చింది. పిచ్చి పిచ్చిగా ఉందా? 40,000 పెన్షన్ వస్తుంది. మా ఆయన ముసలోడు అయిపోయినా సరే, మా అమ్మాయి మా వాళ్ళు లండన్లో ఉన్నారు, అది ఇది అని చెప్తుంది. చింత తెచ్చినా ఉండి అందరూ అటు ప్రార్థన చేస్తారు కాబట్టి దుమ్మునయ్యా ధూళినయ్యా అని ఈవిడ ప్రార్థన చేస్తుంది తప్ప నేను అందరు లండన్ కాదు. అతిశయ భావాలు, గర్వంతో భావంతో నీలో ఉన్నంత వరకు దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను నన్ను ఆయన మెచ్చుకోవటం అనేది జరగదు. ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడేను. అసలు ఏనాడైనా అబద్ధం ఆడా, ఏనాడైనా సినిమా చూసాడా, ఏనాడైనా బూతులాడా, ఏనాడైనా ఎవరినైనా బాధ పెట్టాడా? చిన్ననాటి నుంచి భక్తి భావంలో, ప్రార్థనలో, అరణ్యంలో ఆయన తిండి పింపించగలిగిన వాడు కాదు, బట్టలు పెంచగలిగిన వాడు కాదు. ఎంత వైరాగ్యంతో బ్రతికాడండి ఆయన. ఆయన అన్నాడు అసలు నేను యోగ్యుని కాదండి, ఆయన చెప్పులు వారు విప్పటాకైనా నాకు అర్హత నేను పాత్రుని కాదండి అంటున్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. అప్పుడు యేసయ్య అన్నాడు, మెచ్చుకున్నారు ఆయన్ని. స్త్రీలు కనిన వారిలో యోహాను కన్నా గొప్పవాడు నేను మీతో చెప్తున్నాను అన్నాడు. ప్రభు మెప్పుకు పాత్రుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడనిపించుకున్నా అనండి. యోహానులాగునా జీవిస్తానే సయ్యా, యోహానులాగునా జీవిస్తానే సయ్యా. అదే ఆనందము మహదానందము,
అనే సంతోషము నిత్య సంతోషము. మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా. పువ్వు విచ్చుకుంటుంది, ముళ్ళు గుచ్చుకుంటుంది, మనసు నొచ్చుకుంటుంది, ప్రభు మెచ్చుకుంటారు కదండి. మళ్ళా చెప్పనా, పువ్వు విచ్చుకుంటుంది, ముళ్ళు గుచ్చుకుంటుంది, మనసు నొచ్చుకుంటుంది, ప్రభు మెచ్చుకుంటారు. అన్ని కలిపి పువ్వు విచ్చుకుంటుంది, ముళ్ళు గుచ్చుకుంటుంది, మనసు నొచ్చుకుంటుంది, ప్రభు మెచ్చుకుంటారు. రాత్రి పేదనికి వెళ్ళామంటగా ఏ వాక్యం చెప్పారు అయ్యగారు అనుకో, పువ్వు మెచ్చుకుంటుంది, ముళ్ళు గుచ్చుకుంటుంది, మనసు నొచ్చుకుంటుంది, ప్రభు మెచ్చుకుంటారని చెప్పారు. ఊళ్ళకి వెళ్ళినప్పుడు పక్కన రాను ప్రార్థన అడుగుతారు కమ్మా, ఇదే చెప్పు, పువ్వు విచ్చుకుంటుంది, ముళ్ళు గుచ్చుకుంటుంది, మనసు నొచ్చుకుంటుంది, ప్రభు అది చెప్పారు. ఆ వాక్యం చెప్పారు కదా. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఆమేన్. బాప్తిస్మిచ్చి యోహాను మెచ్చుకున్నాడు. జకర్యా ఎలిజబెత్ల వంటి ప్రభు సకల ఆజ్ఞల చొప్పున, సకల కట్టల చొప్పున నిరపరాధులుగా నీతిమంతులుగా నడుచుకున్న యాజకుని కుటుంబంలో నుంచి, నిర్దోషుల కడుపులో నుంచి వచ్చినటువంటి ఆ గొప్ప దైవజనుడు, నేను యోగ్యుని కాదయ్యా, నేను పాత్రుని కాదయ్యా, నేను నీకు బాప్తిసం ఇవ్వడం ఏంటి తండ్రి, నేను మీ ద్వారా బాప్తిసం పొందాలి కానీ అని ఆయన అంత తగ్గించుకున్నప్పుడు ప్రభు అతను మెచ్చుకున్నాడమ్మా. హల్లెలూయా. ఒకటి ప్రేమ కలిగిన వాడు, 2 కులతత్వం లేనివాడు, 3 దీనత్వం కలిగిన వాడు, 4 ఆయన నా ఇంటికి రావడం ఎందుకండి, ఆయన ఒక మాట చెప్తే చాలు నా దాసుడు బాగుపడిపోతాడండి, విశ్వాసం కలిగిన వాడు. ఆమేన్. ఆయన ఇక్కడ దాకా రావడం ఎందుకు? మాకు 6 సంఘాలు ఉన్నాయి. నేను మీటింగ్కి వెళ్ళి 1 గంట 2 ఇంటికి చేరతా. ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, అయ్యగారు అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి, గొడ్లవల్లి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, మీరు అమ్మగారు రండి, డెలివరీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదురు కానీ మీ దగ్గర ఉంటే మాకు కొంచెం ప్రార్థన చేస్తారు, ధైర్యంగా ఉంటుంది అని ఫోన్ చేస్తారు. మరి 6 సంఘాల్లో వారానికి ఒకరికి ఇద్దరికి నొప్పులు వస్తాయి కమ్మా. మరి ఎప్పుడు వద్దు, మాకు ఇష్టం వద్దా? అయ్యా ఇట్లా అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్ తీసుకెళ్తున్నావు అయ్యా, ప్రార్థన చేయండి ఫోన్లో అనాలా? ప్రార్థన చేయండి తీసుకెళ్తావయ్యా అని ప్రార్థన సహాయం కొరకు తప్పే ఉంది అందులో. ప్రార్థన చేయించుకో, వచ్చేసేయండి, అమ్మగారిని కూడా తీసుకుని వచ్చేసేయండి, డెలివరీ అయ్యేదాకా ఆవిడ నొప్పులు పడతాం, మేము బయట నొప్పులు పడండి. మీరు నిద్ర లేకపోతే మాకే, మీకు ఆరోగ్యాలు చెడగొట్టుకుంటే మాకే. వద్దు, ఆయన ఇబ్బంది పెట్టుకోకండి. ఆయన పరలోక సంబంధమైన పనులు తండ్రి చేత అప్పగించబడి చాలా ఉన్నాయి. ఆయన నా సొంతకు నేను వాడుకోకూడదు. ఆయన అక్కడే వచ్చేసాడు. చిన్న ప్రార్థన మాత్రం చేయమని చాలు, అది చాలు. ఆమేన్. ఒక ఆవిడ చేపల చెరువు పడుతున్నావు అయ్యగారు, ఫస్ట్ పడి చేప మీతో పట్టేస్తాను మొక్కున్నాను అందరూ. ఫస్ట్ చేప నేను వెళ్ళి గోసి పెట్టుకుని దిగి అది పట్టి కాటాలు పెడితే వాళ్ళకి ఏదో లాభం వస్తుందట, బాగా తోహం వస్తుంది. ఏది మూఢనమ్మకాలు కదా, లోకంలో ఉండగా మనకు కూడా కొన్ని మూఢనమ్మకాలు ఉండేవి, ఇక్కడికి వచ్చాక మరి కొన్ని మూఢనమ్మకాలు. ఏసన్న గారు చెప్తున్నారు, కొబ్బరి నుంచి చేసి ఆ ఇంట్లో పెట్టారు, అయ్యగారు ప్రార్థన చేసి కొబ్బరి నుంచి చేస్తారు, బయటరా అక్కడ పొట్టకూడదు మనందరం అని బయట పెట్టి పోటాడుకునే వాళ్ళు భార్య భర్త. ఎందుకంటే ఏసన్న గారు ప్రార్థన చేసి ఇచ్చారు, కొబ్బరి నుంచి చేసి ఆ ఇంట్లో ఉంది, అక్కడ మనం పొట్టడు చేసా ఉన్న ఇంట్లో ఆ రూమ్ లో పొట్టాడుకోకూడదు, తప్పది, బయటరా బయట పొట్టాడుకోవచ్చా? మూఢనమ్మకాలండి ఇవన్నీ. ఆ చేసా ఉన్న దగ్గర పోటాడకూడదు, వెంకటేశ్వర దగ్గర పోటాడుకోవచ్చు. ఆ బైబిల్ తీసుకెళ్ళి తల కింద పెట్టుకుంటే దెయ్యాలు రావు, నిద్ర పడద్ది. ఇవన్నీ ఏంటిది? దేవుని వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఉండాల్సింది ఇక్కడ, తల కింద కాదు అమ్మా. మీ హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యం నివసిస్తే ఇంకా అపవాదికి మీరు చోటు ఇవ్వలేరు, ఎలాంటి మోసానికి తావివ్వలేరు.
ఆవిడ అంది, అయ్యగారు మీకు మీటింగ్ లేని రోజున చెప్పండి, అబ్బాయికి పెళ్లి చూపులకి వెళ్ళాలి అంది. ఎందుకంటే పెళ్లి చూపులకి వెళ్తే నేను కారు వేసుకొస్తా 3,000 కలిసి వస్తాయి. మా పాస్టర్ గారికి అయ్యో గుర్తొస్తున్నాయి, వాళ్ళకి వాళ్ళ అనుభవాలు గుర్తొస్తున్నాయి. అయ్యా మా సంఘాల్లో కూడా ఉన్నారు అయ్యా ఏంటంటే వాళ్ళు ఇందు గలరందు లేరని సందేహం అవ్వలేదు, ఎందెందు వెతుకు చూసినా అందందే ఉంటారు. పెళ్లి చూపులు మనం ఎందుకు పాస్టర్ గారు? అయ్యా అబ్బాయికి పెళ్లి కుదిరింది, ప్రకటన రాయండి, ఏదైనా డేట్ పెట్టండి, పెళ్లి చేయండి, అది పాస్టర్ గారి బాధ్యత. అయ్యా అమ్మాయికి సంబంధం కుదిరింది అయ్యా పలానా ఊరిలో, ప్రార్థన చేసుకుని వెళ్ళండి, అయ్యగారితో వెళ్తున్నాం అయ్యా దేవుని చిత్తం అయితే కాయవేట ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకుని వెళ్ళండి, కుదిరిందనుకో శుభవార్త చెప్పండి. అయ్యా ఓ రోజు మరి ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలి, వచ్చే వారంలో పై వారంలో మీకు ఎప్పుడు కాలం ఉందో చూడండి అయ్యా డైరీ అని ఓ డేట్ తీసుకోండి, ఎంగేజ్మెంట్ చేస్తారు పాస్టర్ గారు వచ్చి. అంతేగాని పెళ్లి చూపులకి నువ్వు 10-15 వెళ్తే 10-15 కారు వేసుకుని రావాలి అయ్యారు. మైండ్ పనిచేయట్లేదు నీకు, సేవకుడు ఎందుకు వాడుకోవాలా? ఆయన అన్నాడు, బోధకుడిని శ్రమ పెట్టబాకండి. ఆమేన్. ఆయన బోధకుడు, ఆయన అనేక స్థలాలలో దేవుని వాక్య పరిచయం చేయాలి. ఆయన పరలోక సంబంధమైనటువంటి విషయాలు ప్రజలకు ఆయన నేర్పించాలి. తండ్రి అప్పగించిన పనుల్లో ఆయన బిజీగా ఉంటారు. ఆయన మన సొంత కార్యక్రమాలు వాడుకుంటే ఎట్లా? వద్దు, ఆయన ఇక్కడ దాకా ఎందుకు, కపెర్నహూం దాకా ఎందుకు? ఆయన ఎక్కడున్నారో ఈ సమాచారం ఆయన దగ్గర మీరే తీసుకెళ్ళి జస్ట్ ఒక చిన్న ప్రార్థన మాత్రం చేయమని ఆయన్ని కోరుకోండి, బ్రతుకులు ఆడుకోండి. ఇక్కడ దాకా వద్దు, అసలు ఆయన రావడానికి నా ఇల్లు యోగ్యమైంది కాదు. ఆయన ప్రార్థన చేస్తే చాలు, నా దాసుడు బాగుపడిపోతాడు, అందులో అనుమానమే లేదు. ఇక వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ హీ హ్యావ్. ఎంత అద్భుతమైన విశ్వాసం అతను కలిగి ఉన్నాడు చూడండి. సహజంగా వినుట వలన విశ్వాసం కలుగుతుందండి, అవునా? యేసుక్రీస్తుని గురించి మనం విన్న కొద్ది విశ్వాసం పెరుగుతుంది, ఎంత వింటే అంత విశ్వాసం పెరుగుతుంది, రోమపత్రం ఉంది. కానీ ఈయన అంతే, ఎక్కడ విన్నాడు? ఈయన ఎంత విన్నాడు? అయ్యా ఎక్కడికి వెళ్ళి వస్తారండి అని అడిగితే, మా ఇంట్లో పనిచేసే మా సోదరుడికి కొంచెం పక్షవాయు వచ్చిందండి, చాలా హాస్పిటల్ తీసుకెళ్ళాను, వైద్యులు వచ్చారు, చూశారు, ఎన్నో మందులు వాడడం, ఏమి ఫలితం కనిపించలేదండి. పలానా చోట ఎవరో వైద్యుడు ఉంటే, ఎందుకు సార్ ఆ వైద్యుడు ఈ వైద్యుడు డబ్బులు తగిలేసి సమయం వ్యర్థం. 38 సంవత్సరాలుగా బేతెస్తా కోనేటి దగ్గర పడి ఉంటే వాడి వయసు 38 కాదు, వాడి రోగం వయసు 38. యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి నీ పరుపెత్తుకు నువ్వు నడవమని చిన్న మాట చెప్తే వాడు నడిచాడండి. అద్భుతం జరిగిందండి. అసలు మీ వాడికి వచ్చి 38 రోజులు కూడా అవలా. మీ నౌకరికి, మీ పాలేరికి పక్షవాయు వచ్చి 38 రోజులు అవలా. ఆయనకి వచ్చి ఎన్నాళ్ళు? 38 ఏళ్ళు. 38 ఏళ్ల క్రితం పక్షవాయువునే దేవుడు ఒక్క మాట స్వస్థపరిచాడండి. అసలు ఇది ఆయనకి సమస్య ఇదేమన్నా? ఇదేం మాత్రం? కాబట్టి యేసు ప్రభుకి విన్నవించండి, యేసుకు మొరపెట్టండి, ఆయన వల్ల కాదు ఏమీ లేదని చెప్పారు. ఎంత విన్నాడు? కొంచెం విన్నాడు అంతే. ఈ కొంచెం విన్నందుకే ఎంత విశ్వాసం వచ్చేసింది చూడండి. హల్లెలూయా. సంవత్సరాలు ఆ కోటాలు ఈ కోటాలు, అయ్యగారు వస్తారు, ఈ అయ్యగారు వస్తారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతామండి. ఎంత వింటున్నామో విశ్వాసం ఏది? ఆ ఊర్లో ఒక ఆవిడ ఉంది, తొమ్మిది చెప్పావు అన్నయ్య మా ఊరు వచ్చినప్పుడు మీ గురించి చెప్పాడు. మళ్ళీ లేకపోయిన తర్వాత మళ్ళీ కోపలు అడ్డుకుపోతే నా మీద అలీ కనీసం వదల కూడా చెప్పారు. ఆవిడ భర్త లేకపోయినా పిల్లోని చక్కగా మళ్ళా మంచిగా పెంచుకొని సీఏ చదివించింది, చార్టెడ్ అకౌంట్ అయ్యాడు. ఆ అమ్మాయి అనుకోండి, వ్యర్థం శూన్యం లభ్యత ఎల్లయ్య ఆవారం వెళ్ళొచ్చినట్టే దోమలు కుట్టించుకుని వెళ్తారు, ఎంత కంట్లో వస్తాయి. నా వైపు చూడండి, మళ్ళీ ఆశీర్వాదం పట్టుకెళ్తారు. మీరు చూడబుద్ధి అవట్లేదా? ఎవరు రాళ్ళ చూడబుద్ధి అవట్లేదు అన్నారా? మరి 60 ఏళ్ళు వచ్చిన ముసలి చూడబుద్ధి అవుతా? కుర్రోళ్ళు అయితే పోయి కాసేపు చూస్తా వింటారు. 60 ఏళ్ళు వచ్చినట్టు ఏం చూడబుద్ధి అవుతుంది? నా వైపు చూడండి అంటే నా మాటల వైపు మీ మనసు పెట్టండి అని అర్థం. ఆమేన్.
ఒకరికాంత ఒకళ్ళన్నా మరి మీ మొహం అంత దైత్రంగా ఏం లేదు అంటారండమ్మా. చూడలేదంత దైత్రంగా ఏం లేదు పాస్టర్ గారు, పర్లేదులే కొంచెం మీడియంగా ఉంది అంటారండి. ఆవిడ నిలవలు ఆ కూలీలు తీసుకెళ్తామా, ఆ కొడుకుని ఎదవరా $2.30 కానీ ఎంత వాక్యం విన్నారు చిన్నప్పటి నుంచి, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు ఎంత వాక్యం విన్నారు. ఏమైపోయింది ఈ వాక్యం? ఇంతైనా విశ్వాసం కలిగించలేదా? అతను ఎక్కడున్నాడు? మందిరానికి వచ్చాడా? మీటింగ్కి వెళ్ళాడా? లేదు, ఎవరో రోడ్డు మీద బ్రదర్ కనబడి చెప్పాడు, అది యేసుప్రభు దగ్గరికి వెళ్ళండి అని బాగు చేస్తాడు. ఆ విశ్వాసం అంతా వచ్చేసాడంటే యేసుప్రభు అన్నారు, ఏ సారిపత్రి పేద విధురాల దగ్గర పంపించాలా ఏలియా అని దేవుడు? మీకు లేరా? మీలో ఎంతమంది లేరు అన్నాడు. ఏ మీలో ఎవరు కుష్టి వ్యాధిగ్రస్తులు లేరా? కాదు, మీలో ఒక్కరు కూడా కుష్టి వ్యాధిగ్రస్తులు లేరా ఇశ్రాయేల్లో? ఎక్కడి నుంచో సిరియా దేశం నుంచి నయమాన్ అనేవాడు వచ్చి ఎలీషా దగ్గర ప్రార్థన చేయించుకుని స్వస్థచిత్తుడై పసిపిల్ల వంటి వాని దేహంతో తిరిగి ఆనందంగా వెళ్ళిపోయాడు. మరి మీరేమయ్యారు? మీరెందుకు స్వస్థత పొందలేదు? యేసు ప్రభు వారు వాళ్ళ విశ్వాసం లేని స్థితిని ఎత్తి చూపించారు. మెచ్చుకోలా, మందలించారు. మెచ్చుకోలా, కోపడ్డారు. దేని బట్టి? ఏమైంది మీ విశ్వాసం? నయమాను వచ్చాడు, ఒక అన్యుడతడు వచ్చి విశ్వసించి దేవుని మాటకు లోబడి దైవ సేవకుని ప్రార్థన ద్వారా స్వస్థితుడయ్యాడు. అంటే ఈ ఇశ్రాయేల్ కంటే ఇక అరికాలు మంట నడినెత్తుకు వచ్చేసి పటపట 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 కొరుకుతున్నారు పళ్ళు. కొరికి యేసు ప్రభువుని చంపేద్దామని నిర్ణయంతో కొండ పేటు మీద నుంచి ఆయన పడదోటే ప్రయత్నం చేశారట. అయితే ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి తను అప్పగించిన సమయం తప్పించుకుని వెళ్ళిపోయారు ప్రభు. ఆమె ఆయనకి మరణం అంటే భయమే వల్ల, కానీ చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. దానికి సమయం దేవుడు తండ్రి నిర్ణయించాడు. ఆ సమయం వరకు వాళ్ళకు వశం కాకూడదని ఆయన ఆ రోజు చంపేదని అనుకుంటున్నారు. ఎవరన్నా రోమీలు కాదు, ఇశ్రాయేలునే. మమ్మల్ని అంటాడా? మెచ్చుకుంటే మమ్మల్ని మెచ్చుకోవాలి. ఎవడో సిరియా దేశం నయమాన్ని మెచ్చుకుంటున్నాడు, ఎవరో సారిపత్రి పేద విధరాలు, వాళ్ళ అంజులు మా ముందు మెచ్చుకోవడం ఏంటి? ఈయన అంజుడే, రోమీయుడు ఈయన అంజుడే. ఓ రోజున కనాను స్త్రీ వచ్చింది. అమ్మా, అయ్యా నా బిడ్డకు దయ్యం పట్టింది అయ్యా. ఏం పట్టింది? దయ్యం పట్టిన నిండా బట్టలు వేసుకుంటారండి? ఒళ్ళు కనపడకుండా నిండా బట్టలు వేసుకుంటారా? అసలు 2000 దయ్యాలు పడితే మొత్తం ఒంటిపోతే ఏముండవు. 1-2 పట్టినా అనుకో, ఉండవు, చేతులన్నా ఉండవు కనీసం. స్లీవ్లెస్ చూసారా? పాస్టం పడుతుంది మొన్న. ఇప్పుడు అన్నీ అయ్యానట. ఇంకా మనం పల్లెటూరులో సేవ చేస్తాం ధన్యులు. అప్పుడప్పుడు నేను పట్టణం వెళ్తూ ఉంటాను. అది తప్పేం కాదు, అసలు తప్పేం కాదండి. నాలుగు గోడల మధ్యలో పెనిమిటికి తప్ప మరెవ్వరికి మన శరీర అవయవాలు కనపడవు. భక్తి గల శీలకు తగినట్లుగా ఉండాలి. ఆమె ఇక్కడ పెంచు ఎందుకమ్మా అన్న జాకెట్లు అప్పుడు అంటుంది, ఇంజక్షన్ చేయించుకున్నప్పుడు ఈజీగా ఉంటున్నాయి కదా.
ఏమో రోగమా నీకేమన్నా అన్నారు. ఎప్పుడన్నా 6 నెలలకో 3 నెలలకో ఏదైనా జ్వరం వస్తే ఇంజక్షన్ చేయించుకుంటాం, అంతేకామో సంవత్సరానికి ఒకసారి. దానికి బ్రాకెట్లన్నీ పెద్దలు పెట్టేసుకోవాలా? ఇంజక్షన్ చేయించుకున్నప్పుడు ఈజీగా ఉంటుందని అట్లా కుట్టించుకున్నాను అయ్య గారు. కాదు కాదు, మనం దైవాత్మతో నింపబడకపోవడం, పరిశుద్ధాత్మతో నింపబడకపోతే ఇలాంటి సోకులన్నీ రూపాంతరం చెందకుండా మన యొక్క అవయవాలన్నింటినీ దేవుని పిల్లలారా ప్రజలకు మనం ఎగ్జిబిషన్ పెడతాం. పగలైనా రాత్రి నైటినే. ఏంటంటే చెప్తుంది, మీ ఆయన్ని కొంగు కట్టేసుకున్నాం అందట అలత్త. అప్పటి నుంచి చీర కట్టుకోదట. మీ ఆయన్ని నువ్వు కొంగు కట్టేసుకున్నావు అని అత్త అందట, అందుకని పొరపాటు చీర కట్టుకోదట. నైటీనే అంటే నైటి కొంగు ఉండదుగా. మరి పెళ్లిగా అమ్మునులాగా మీ అబ్బాయి నీ కొంగు సాట్లు ఉండాలా అన్నందట. అత్త కూడా నైటినే. ఆవిడ చీర కట్టట్లా. మా కోళ్ళు ఎంత అందండి, నా కొంగు చాటు ఉంటాడట మా అబ్బాయి. మీ అబ్బాయిని మీ కొంగు చాటు పెంచుకున్నా, అందుకు నేను కూడా నైట్ వేసుకుంటానండి. అత్త ఒక నైటీ, కోళ్ళ ఒక నైటీ, మనవరాలు ఒక నైటీ, 3 నైటీలు వేసుకుని వందాలని నిద్ర వస్తుంది నాకు. అమ్మ రాత్రిపూటలు కట్టుకుంటారు తల్లి అంటే ఈ 24 hours అయ్యా. అయ్యా నా బిడ్డకి అమ్మ నేను వాళ్ళు ఉపవాసం ఉంటాను అందం. అమ్మ నాకు ఇవాళ యూత్ మీటింగ్ ఉంది అని అందం. నీతో పట్టి అందం. దెయ్యం పట్టిందయ్యా, అన్ని దెయ్యం చేస్తానయ్యా అంటే ఆయన అన్నారు, అమ్మా ఇది కుక్కల కొరకైన రొట్టె కాదు తల్లి, బిడ్డల కొరకైన రొట్టె అమ్మా. ఐ నో దట్ మై సన్, ఐ నో దట్ మై లార్డ్, నాకు తెలుసు ప్రభువా. అయితే యజమానులు భోజనం చేస్తున్నప్పుడు ఎంగిల్ రొట్టె ముక్కలు కింద పడిపోతే అవి కుక్క పిల్లలు తింటేగా నాయన, నేను కుక్క పిల్లనేనయ్యా, ఆ కోటలో నా బిడ్డను బాగు చేస్తామని నేను ఆశతో వచ్చాను తండ్రి. ఆమె కనాను స్త్రీ. ఎవరు? కనాను స్త్రీ అంటే సురే ఫెనికియ వంశస్థురాలని బైబిల్లో రాయబడింది. మీరు చదువుకున్న వాళ్ళు సురే ఫెనికియ వంశం అని గూగుల్ని అడగండి, గూగుల్ చెప్పుద్ది మీకు. గ్రీకు దేశాన్ని ఒకప్పుడు పరిపాలన చేసిన రాజవంశీకులు. షీ ఈజ్ నాట్ ఆర్డినరీ ఉమెన్, షీ ఈజ్ వెరీ 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 ఎక్స్ట్రాడినరీ. ఒక అసాధారణమైన రాజకుటుంబంలోకి వచ్చినటువంటి రాజబిడ్డ అని చెప్పడానికి సురే ఫెనికియ వంశస్థురాలు అని చెప్పాడు దేవుడు. మనలాగా మిడిల్ క్లాస్ కాదావిడ, ఒక రాజవంశీకురాలు ఆవిడ. ఆమె యేసుప్రభువు వారు పెట్టిన పరీక్ష కుక్క పిల్లకి వ్యక్తం కాదమ్మా అని. నేను కుక్క పిల్లనయ్యా, దీనత్వాన్ని తగ్గించుకోండి, నేను కుక్క పిల్లనయ్యా, ఎంగిల్ రొట్టె ముక్క కోసం నేను ఆశతో వచ్చాను తండ్రి. అని తోలేస్తారంట, కుక్క తోలినట్టు ఆ శిష్యులు. అయినా సరే ఎవరనుకున్నారు నన్ను సురేపిడి వంశం ఉందా అబ్బాయి అచ్చిచి. ప్రభు ఆమెను మెచ్చుకున్నాడు. అమ్మా అమ్మా తల్లి, కుమారి, నీ విశ్వాసం గొప్పదిరా. ఇప్పుడే నీ యొక్క కుమార్తె స్వసచిత్రాలేదు తల్లి మెచ్చుకున్నాడు, అభినందించాడు ఆయన. ఎందుకని ఏం చూసి? దీనత్వం. కుక్క పిల్లయ్యా, దీనత్వం యోహాన్లో, ప్రేమ సీమోనులో, పాపత్తురాలి స్త్రీలో మరీలో, వాళ్ళందరినీ ప్రభు మెచ్చుకుంటూ వచ్చారండి. ఈరోజు నిన్ను నన్ను ప్రభు మెచ్చుకోండి. ఏముంది మనలో? ఏం చేశాడు ఆయన? పేదల కోసం ఖర్చు పెట్టాడు, యూదులకు సమాజ మందిరాన్ని కట్టించాడు. సమర్పణ ఉంది. ఆమేన్. ఎవడేమి ఇస్తాడా అని చూస్తాం అంతే. మాసిదోనియ సంఘస్థులు కడు పేదవారే, నిరుపేదలు. అమ్మా మీలో కొంతమంది పేదలు ఉన్నారేమో, కానీ మీ పేద స్థితి కాదు, నిరుపేదలు. ఏ ఒక్కరోజు పని లేకపోతే ఆ రోజు ఆ పొయ్యిలో నుంచి పిల్లి ఎగదగ, ఏ పూట కాపాడు తెచ్చుకోవాలి వెళ్ళి. నిరుపేదలు. కానీ నిరుపేదలు అయితే మాత్రమే దాతృత్వంలో మాత్రం వారు అగ్రగాములు. అబ్బా వాళ్ళ స్థితి ఏమో నిరుపేద స్థితి, దాతృత్వంలో పేదల కోసం ఖర్చు పెడుతున్నాడు, దేవుని మందిరం కోసం ఖర్చు పెడుతున్నాడు, తన కష్టాలు. సమర్పణ పరుడండి. ఆ బైబిల్ వెనకాల చిరిగిపోయిన 10 రూపాయలు పెట్టింది పొతికి ఒక ఆవిడ. ఎందుకమ్మా బైబిల్ పెట్టిన 10 రూపాయలు చిరిగిపోయినాయి అన్న. విరిగి నలిగిన వేరే యెహోవాకి ఇష్టమయ్య గారు ఉంది.
విరిగి నలిగినవి యెహోవాకి ఇష్టమట, అందుకని చిరిగిపోయి నాకు పెట్టుతాడు. కానుపెట్లు అయ్యారట. అంటే పాస్టర్ గారు మిగిలిన రోజులు ఖాళీయే కదా, వాళ్ళు బ్యాంక్ వెళ్ళి మార్చుకుంటారు, ఖాళీగా ఉంటారని. అమ్మా, పేదవాడైతే దేవుడు అని 2 కాసులు వేసి నా మీద మెచ్చుకున్నాడు. ఎవరు మెచ్చుకున్నాడు? అమ్మా, నీకున్నదంతా వేసేవారు తల్లి. వాళ్ళు కలిగిన దాంట్లోంచి ఏదో కొంత చేశారు, కానీ నీకున్న జీవనం అంతా వేసేవారు తల్లి. అక్కడ ఆ మందిరంలో ఉన్న వారందరినీ కలిగే చూసి ఒక వ్యక్తిని మెచ్చుకున్నాడు. ఎవరో వ్యక్తి? సమర్పణ పడ్డ. వేసింది ఎంత అని కాదు, నీకున్నదానిలో ఎంత చేసావు, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ఉంటే ఎంత చేసావు. 500 రూపాయలు ఖర్చు పెట్టేస్తాం, చికెన్ అరకిలో, మటన్ అరకిలో, అల్లం, కరివేపాకు, కొత్తిమీర అన్ని తెచ్చేస్తాం 500. ఆదివారం మన గుడికి వస్తాం 10 గంటలకి. అదే ఎంత అదే ఇక ఎన్నాళ్ళు ఉన్నాయి, ఎన్నేళ్ళు ఉన్నాయి, 10ఏనా? దేవుడు వర్ధిల్లు కొలది ఏం కదా, 10. ఒక భిక్షగాడు పడుకున్నాడు ఫుడ్ ఫాట్ మీద, బట్ట పరుచుకొని పడుకున్నాడు, తల కింద చేపెట్టుకుని. బోర్డు కూడా పెట్టాడు. ఆ బోర్డు మీద ఏం రాశాడంటే, దయచేసి చిల్లర డబ్బులు వేసి నా నిద్ర డిస్టర్బెన్స్ చేయబోని రాశాడు. కడుపు మండిపోయింది, తలకు రూపాయి గల్లు అని అతను నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకని దయచేసి నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది, చిల్లర డబ్బులు అయిపోతుంది రాసి పడుకున్నాడు. మా అయ్యగారికి తెలుసు, కానుకపెట్లో వారానికి కనీసం 15-20 చిల్లర రూపాయలు. పేదవాళ్ళు కాదు అమ్మా, రూపాయి వేసే స్థాయిలో దేవుడు ఈరోజు ఎవరిని ఉంచలేదు. ఆర్థిక లేమి కాదు, సమర్పణ లేమి. చెప్పండి, సమర్పణ లేమి. ఒక ఆవిడ నాకు తీసుకొచ్చి 18 చేసిన. ఏంటమ్మా అన్న? అయ్యా, నాకు ఎంతో కొంత జీవనం ఉందగా, ఇది మణిపూర్ పంపించండి అయ్య గారు అని ఇచ్చేసిన. ఒక బేదరాలే, మణిపూర్కి వాళ్ళు చాలా ఇక్కట్లో ఉన్నారంట అయ్య గారు, మీరు ప్రకటించారు కదా, మణిపూర్కి పంపించేసండి అయ్య గారు. 18,500 రూపాయలు వస్తే ఇచ్చేసింది. ఉండవలేం కాదు, సమర్పణ. హల్లెలూయా. ఆమె 2 కాసులు గల వ్యక్తిని మెచ్చుకుంది. ఎడారిలో చెట్లే ఉండవండి, ఎందుకని నీళ్ళు ఉండవు కాబట్టి. కానీ ఒక చెట్టు ఉంటుంది, ఒకే ఒక చెట్టు బతుకుద్ది. ఆ చెట్టు పేరు ఏంటంటే వెల్ విచ్ ట్రీ అనండి. వెల్ విచ్ ట్రీ. మరి అదంటే బతుకుద్దండి నీళ్ళు లేనప్పుడు. అంటే రాత్రిపూట వీచే గాలిలో ఉన్న తేమను ఆకుల ద్వారా సేకరించి అది కాండానికి అందించే ఒక ప్రాసెస్ని దేవుడు పెట్టాడు. మన దేవుడు జ్ఞానానికి మితి లేనివాడండి. ఆ దేవుడు ఎలాగైనా సరే ఇక్కడ కూడా ఒక చెట్టు ఉండటం మంచిది అనుకున్నాడు ఆయన. అనుకుని మరి నీళ్ళు ఉండవు కదా ఎలా అని అంటే, ఆ పాటి తేమతోనే బ్రతగల కెపాసిటీ, కేపబిలిటీ, పొటెన్షియాలిటీ గల చెట్టుగా ఆ వెల్బిచ్ చెట్టుని ఎడారిలో పెట్టాడు. నేను కపెర్నహూము అంతా గర్విష్ఠుల పట్టణం, నువ్వు పాతాళానికి దిగిపోతావు అన్నాడు దేవుడు కపెర్నహూముని. కపెర్నహూమా, ఓ కపెర్నహూమా అంటే దేశం, ఆ పట్టణం ఎక్కడికి పోతుంది? పాతాళం. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. శతాధిపతికి బైబిల్లో పేరు లేదు, కానీ పేరు పెట్టచ్చు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఘనమైన నామములో వెల్విచ్ ట్రీ. ఎవరైనా వెల్విచ్ ట్రీ ఏంటైనా అక్కడ కూడా అలాంటి ఎడారి లాంటి భయంకరమైన గర్విష్ఠుల మధ్యలో తమ్ము తాము ఆకాశం మటుకు హెచ్చించుకునే ఆ యొక్క పట్టణంలో ఇలా తగ్గించుకున్న, ఇలా విశ్వాసం కలిగిన, ఇలా సమర్పణ కలిగిన, ఇలా కులభేదాలు లేని, ప్రేమ కలిగిన, దీనత్వం కలిగిన, అద్భుతమైన ఆత్మీయ గుణసంపత్తి కలిగిన, క్రీస్తు మనసు కలిగిన, వాక్యం లేకుండానే వాక్య సారాంశాన్ని అంతటి క్రోడీకరించుకున్న అద్భుతమైన ఆత్మీయుడు ఒకడు ఉన్నాడు. ఆయన శతాధిపతి ప్రభు ఆయన మెచ్చుకున్నాడండి. హల్లెలూయా. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నన్ను గురించి జనులు ఏమనుకున్నారన్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, నువ్వు ఈ ఏలియావని, నువ్వు యోహాను అని, నువ్వు ప్రవక్త అని, అదని. సరే, వాళ్ళు అనుకున్న మాట పక్కన పెట్టి నువ్వేమనుకున్నావు అంటే, సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తు ప్రభువా. సీమోను బర్రెలోనా, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ విషయాలు నీకు బయలుపరిస్తే తప్ప రక్త మాంసములు ఈ విషయములు నీకు బయలుపరచలేదు. ఎవరిని మెచ్చుకున్నాడు ప్రభు అంటే,
ప్రత్యక్షత కలిగిన వ్యక్తులను. ఎవరు యేసు? ఆయనే నమ్ముకుంటేనండి నాకు రోగం తగ్గిందండి, ఆయన నమ్ముకుంటే అప్పులు తీరాయండి, ఆయన నమ్ముకుంటేనండి నాకు పెళ్ళి అయిపోయిందండి, ఆయన నమ్ముకుంటే పిల్లలు పుట్టారండి. అంతేనా? అంతేనా? ఆయన నమ్ముకుంటే నా పాపములకు క్షమాపణ కలిగిందండి, ఆయన నమ్ముకుంటే నిత్యత్వంలో స్థానం దొరికిందండి, ఆయన నమ్ముకుంటే నాకు మనశ్శాంతి దొరికిందండి, నిరీక్షణ కలిగింది అన్నానండి. ఆయన ప్రభువు. గుడివాడలో పిల్ల వెంకటరత్న గారు చర్చి కడితే దాని ఓపెనింగ్ దైవజనుడు వచ్చాడు. ఆయన పేరు ధర్మప్రకాష్ శర్మ అనండి. ఆయన భార్య పేరు ఆశ. ఏమండి భక్సింగ్ గారు వచ్చారు, మన పట్టణానికి సువార్త తీసుకొచ్చారు. నేను మీటింగ్కి వెళ్తున్నాను, చిన్నప్పుడు నేను పెళ్లిగా మునుపు నేను చర్చికి వెళ్తూ ఉండేవాడిని, మా అమ్మ మా నాన్న మీకిచ్చి కట్టు పెట్టారు, ఆయన వాక్య పరిచయం అంటే నాకు చాలా ఇష్టం, వెళ్తానని అడిగి. మనది సనాతన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. నువ్వు అలాంటి స్థలాలకు వెళితే మాకెంతో నామర్త. కోప్పడతాడు. ఆ మీటింగ్ రోజు దగ్గరికి వచ్చింది. ఫైనల్గా ఇంకోసారి కీర్తించారు. మళ్ళీ అడిగింది, ఏమండి ఈ రోజేనండి అన్నగారు వస్తున్నారు, ఈ ఒక్కరోజు వెళ్తాను, ఎవరు కనబడకుండా వెళ్తానండి ప్లీజ్ అండి అంటే ఒక్క తన్ను తండ్రి బూట్ కాలుతో చెప్తే అర్థం కదా నీకు. ముక్కెంపట తోటెంపట రక్తం కాలుతో తుడుచుకొని బయట కొంగుతో భర్త బూట్లు పాలిష్ చేసి ఆయనకి కట్టి లేసులు షూట్ కేసు తీసుకెళ్ళి కారులో పెట్టి భర్తకి సెండాఫ్ ఇచ్చి ఆయన వెళ్తున్నాడు. కారు వేసుకుని వెళ్తుంటే ఇదే ఆ అమ్మాయి ఏమో పీజీ చేసింది, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆవిడ కోటేశ్వర కూతురు. ఈయన లేకపోయినా బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకుని హాయిగా దర్జాగా బతకగల కెపాసిటీ. నేను కొట్టినా తిట్టినా అవమానించినా ఎందుకు సహించుంటుంది? రక్తం కారుతుంటే కనీసం ఒక్క మాట పడాలి లేదంటే తుడుచుకుని చిరునవ్వుతూ మళ్ళీ తీసుకొచ్చి సూట్ కేసు కారులో పెట్టి పంపించిందంటే. భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన వలన మీ యజమానుడు దేవుని వద్దకు రాబట్టబడతాడు. వెళ్ళి కూర్చున్నాడు ఆఫీసులో, ఏం పని చేయలేకపోతున్నాడు, అన్య మనస్కంగా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ కార్యం మొదలైందనమాట. ఫైల్స్ మూసేసి పక్కన వాళ్ళకి చెప్పి ఇంటికి వచ్చాడు. ఏంటండి వాళ్ళదా? అప్పుడు వచ్చానండి, ఇప్పుడే వెళ్ళి ఆఫీస్కి. ఆశ, ఎవరో సేవకులు వస్తున్నారు, వాక్యం ఇంటకి వెళ్తాను అన్నావు కదా, అందుకే వచ్చేసాను, కార్లో తీసుకెళ్దాం నేను. ఏథెన్స్లో మార్గంలో ప్రభు సౌలా నన్నేలే అక్కడ కాదు, స్టెఫెను చంపినప్పుడు తండ్రి వీరేం చేయించున్నారో ఎరగరని ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన ముఖం దేవదూతల ముఖంలో ప్రకాశిస్తున్నప్పుడు, అందరిని చంపుతున్నప్పుడు ఎలా అలా ఉండనప్పుడు అక్కడే ఆయన మనసు ఇరిగిపోయింది. కానీ మేకపోరి కాంబీరితో వస్తున్నాడనమాట. ఎప్పుడైతే తన్నాడో బూట్కాలతో ముఖం అంతా రక్తం అయిందో, అయినా ఆమె సౌశీల్యవతి వచ్చి ఆ ప్రేమతో పెట్టిందో, అప్పుడే ఆయన మనసులో కార్యం మొదలైపోయింది. కారులో వెళ్ళారు, కూర్చున్నారు, ఇట్లాగే భక్సింగ్ అని వాక్యం చెప్తున్నారు. వాక్యం అయిపోయిన తర్వాత ఆయన మోకాల వెంబడి బొల్లు నేర్చాడు. ఇక ఆ ఏడుపు కంట్రోల్ అవట్లా, ఏడుస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యం ప్రారంభమైంది. దేవునికి ఇస్తాం. ఒక లోతైన పశ్చాత్తాపాన్ని దేవుడు ఆయన హృదయంలో పంపించాడు. ఈమె ప్రార్థన ద్వారా, ఈమె ఆశ ద్వారా. కొంతకాలానికి ఇందిరాగాంధీ వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇందిరాగాంధీ ఫ్రెండ్ అతను. ఇందిరాగాంధీ వాళ్ళ నాన్నగారు నెహ్రూ గారి భుజాల మీద కూర్చున్న వ్యక్తి ధర్మప్రకాష్ శర్మ గారు. మీకు బైబిల్ లైబ్రరీలో, క్రిస్టియన్ లైబ్రరీలో ఉంటుంది, నేను నా దేశం నా మతం అనే పుస్తకం వెంకటరత్నం గారు రాశారు. ప్రతి బైబిల్ క్రిస్టియన్ బైబిల్ సొసైటీలో ఉంటాయి, కొనుక్కోండి, మంచి పుస్తకం. ఆ పుస్తకంలో ఈ వివరాలన్నీ ఉంటాయి. ఇందిరాగాంధీ వచ్చింది, వచ్చి అడిగింది, ధర్మప్రకాష్, నీలం సంజీవ్ రెడ్డి పదవీ విరమణ అయిపోతుంది నెక్స్ట్ వీక్లో, నెక్స్ట్ మంత్లో నిన్ను మేము రాష్ట్రపతిగా నియమించడానికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అంతా మేము నిర్ణయించుకున్నాం అంది. ఇక ఆయన మాకు వెలిగిపోద్దేమో, ఎగిరి గంతేస్తాడేమో, థ్యాంక్ యూ ఇందిరా, థ్యాంక్ యూ ఇందిరా, థ్యాంక్ యూ అంటాడేమో అనుకుంటే, ఇందిరా, నేను నా భార్య ఆశ యేసు ప్రభుని నమ్ముకున్నాం. ఒక రోజు ప్రార్థన చేసుకుంటే కుటుంబ ప్రార్థనలో ప్రభు మాతో మాట్లాడతాను, సేవ చేయమన్నారు. మేము కొద్ది రోజులుగా దేవుని సేవలో కొనసాగుతున్నాం. ఆయన అప్పగించిన ఆ సేవను విడిచిపెట్టి
నేను భారతదేశానికి రాష్ట్రపతిగా ఉండటానికి నేను రాలేను, ఆ పదవికి ఎంతో మంది ఉన్నారు, ఎవరో ఒకరు ఉపయోగించుకో, నేను దేవుని సేవ చేస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే తనకి ప్రభు ఎవరో అర్థమైందనమాట. దేవుడు ఎవరో అర్థమైతే మన క్రియలు, మన ఆలోచనలు, మన భావాలు అన్నీ మారుతాయి. ఆయన ఒక రోజున ఇలా అన్నారు, 40 సంవత్సరాలు నేను వారిని నడిపించాను, పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభం, కానీ వారు నన్ను తెలుసుకొనలేదు అన్నాడు 95వ కీర్తనలో. గుండెలు పగిలిపోయే మాట. ప్రభు మా హృదయం ఎంత వేదనో, 40 సంవత్సరాలు నేను వాళ్ళతోనే నడిపిస్తే వాళ్ళకి నేనెవరో తెలియదు. అద్భుతాలు చేశాడు, 3.5 సంవత్సరాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు, 12 మందిని అంట పెట్టుకుని వాళ్ళ రోజున అంటారు, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుతున్నవే. అసలు ఈయన ఎవరంటావురా? శిష్యులు అంటున్నాడు ఆ మాట, లోకస్తులు కాదు, అన్యులు కాదు. అన్యులు తెలిసింది, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను యోగ్యుడను. ఆయనకు అర్థమైంది ఆయన ఎవరో, యేసు ప్రభు ఎవరో. ఆయన ప్రభువు, నీ సృష్టికర్త. తల్లి గర్భంలో నువ్వు పిండముగా ఉండగా శరీర అవయవాలకు చక్కటి ఆకృతి కలిగించిన నీ నాథుడు ఆయన. క్రైస్తవ మత స్థాపకుడు కాదు, ఏదో నిమ్మల జాతి వాళ్ళకి దేవుడు కాదు ఆయన. సకల చరాచర జగత్తును తన నోటి మాట చేత సృష్టించిన సృష్టికర్త, సర్వోన్నతుడని ఆయన గుర్తించి, ప్రభువా నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుని కాదయ్య అన్నప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయి, నేను ఇశ్రాయేలుని లాంటి వ్యక్తిని చూడలేదు. ఇశ్రాయేలుని చూడలేదంటే ఇంకా ఎక్కడా చూసే ప్రసక్తే లేదు. అసలు యేసు ప్రభువారే చూడలేదు అంటే ఇంకెవరు చూడగలరు? అమ్మా నువ్వు ఆకాశానికి ఎక్కితే అక్కడ చూస్తాడు ఆయన, భూజగం దిగలిపోయినా అక్కడ చూస్తాడు. కన్నులు ఇచ్చిన వాడే కానకుండా ఉంటాడా? ఆయన చూడని స్థలం అంటే ఏదైనా ఉందా? ఆయన అసలు నేనే చూడలేదు లాంటి వ్యక్తి అన్నాడు. అంటే ఊజు దేశంలో యోబు లాంటి వ్యక్తి ఎలాగైతే లేడో, ఇదిగో ఈ శతాధిపతి లాంటి వ్యక్తి కూడా లేడు. ఇతనికి ఇంకో పేరు పెట్టుకోవాలంటే కొత్త నిబంధన యోబు, ఎన్టీ జోబ్. ఎవరైనా న్యూ టెస్ట్మెంట్ జోబ్. కొత్త నిబంధనలో అలాంటి వాడు ఒక్కడైనా లేడు. ఇతడు అబ్రహాం పక్కన కూర్చున్నాడు. హల్లెలూయా. రేపటి దినాన్ని మనము కూడా యేసయ్య సింహాసనంలో ఆయన ఒడిలో కూర్చున్నటకు ఇలాంటి దైవికమైన గుణాలు కలిగి జీవించడము గాక. ప్రభు మెప్పుకు మనం పాత్రలు మగుదము గాక. నిత్య జీవానికి వారసులు మగుదము గాక. దైవ సేవకుని యొక్క ప్రయాసకు మించిన ఫలితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దయచేయును గాక. ఈ గ్రామం నుండి ఒక గుంపు సమూహం ప్రభు రాకడలో ఎదుర్కొనబడి రేపపాట్లో రూపాంతరం చెంది, మార్పు చెంది 7 ఏళ్ల విందులో 1000 ఏళ్ల పాలనలో యుగగాల దైవరాజ్యంలో ప్రవేశించుటకై దేవుడు సమకూర్చబడును గాక. తలలు వంచండి, కన్నులు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి మరి దేవుడు దేవుని యొక్క మాటలు మనం ఎన్నో విన్నాము. ఎన్నో మరి శతాధిపతి మరి తను ఎట్లా ప్రభు గురించి తెలుసుకుని తన దాసుడి కొరకు ఎంత ప్రాధాయపడి, యేసయ్య నువ్వు నా ఇంటికి రావడానికి కూడా నేను యోగ్యుడిని కానని మరి ఎట్లా తను తగ్గించుకున్నాడు. మరి రాత్రి కూడా మరి దేని యొక్క వాక్యం ఉంటున్నాను, నీవు నేను మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము, మనం తగ్గించుకునే వారికి ఉంటున్నామా, మనం హెచ్చించే వారికి ఉంటున్నామా? మరి రాత్రి ఒక్కసారి మనము మన హృదయాన్ని పరీక్షించుకుందాం. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కాబట్టి ఎవరం కూడా ప్రభువా నేను గర్విష్ఠుడిగా ఉండకుండా, ప్రభా నువ్వు నా కొరకు ఎంత తగ్గించుకున్నావో, నువ్వు నా కొరకు దాసుని రూపం ధరించుకుని సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించావు దేవా. మరి నేను ఎక్కడ హెచ్చించుకుంటున్నాను, నేను దేని చూసి గర్వపడుతున్నాను ప్రభా? అటువంటి గర్వమంతా కూడా నాలో తీసిపోయి ప్రభా, నీ సిలువ వైపు చూసే ఆత్మ నేత్రాలు నాకు తెరవండి ప్రభా. దేవా నువ్వు నా కొరకు ఎంత తగ్గించుకున్నావు ప్రభా. కాబట్టి రాత్రి ప్రభా నీ వాక్యం విన్న నన్ను, నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్న బలహీనతలు,
నాలో ఎటువంటి అవిధేయతలు ఉన్నాయో ప్రభా నీ ముఖ కాంతిలో నీ వాక్యమైన వెలుగులో నాకు చూపించావు. కాబట్టి వాటన్నిటి నుంచి నన్ను విడుదల చేయండి, నన్ను రక్షించండి ప్రభా. ఇంకా నాలో ఎటువంటి అవిధేయత లేకుండా, ఎటువంటి నీకు నాకు ఎటువంటి అడ్డు గోడలు లేకుండా పూర్తిగా సంపూర్ణంగా నీకు సమర్పించుకుని, నాకున్నది ఒకే ఒక జీవితం, ఒకే ఒక హృదయం, అది ప్రభుకి సమర్పించుకుని యేసయ్య నీ మార్గంలో నేను నడుస్తాను ప్రభా, నీ మార్గంలో జీవిస్తాను. ఎందుకు నువ్వు త్వరలో రాబోతున్నావు, నీ రాకడెక్క సూచనలు ప్రభా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభా నీ యొక్క రహస్య రాకడలో నేను ఎత్తబడే గుంపులో ఉండేటట్లుగా మరి ఇప్పుడే నన్ను ఆత్మీయంగా బలపరచము, సిద్ధపరచమని ప్రతి ఒక్కరు మనం ప్రార్థించుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండవు. పరమ తండ్రి మీకు వందనాలు. చెప్పబడిన నీ మాటలు ప్రజల హృదయాల్లో నూరత్తలుగా పల్లింపు చేయను ఆయన. ఏ ఒక్క మాట కూడా దృష్టిలో ఎత్తుకుని పోకుండా సహాయం చేయండి. శతాధిపతిలో ఉన్న ఆత్మీయ గుణ సంపత్తి మేము కూడా పులికిపుచ్చుకొని సంతరించుకొని నీ విప్పుకు పాత్రులమై నీ రాజ్యానికి వారసులమై నిత్యత్వంలో యోగాలు జీవించగలగటానికి కృపనివ్వండి. నీ దాసుడు ప్రయాసను ప్రభా ప్రతిఫలింప చేయండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిపై నా దైవిక దీవెనలు సమృద్ధిగా కుమ్మరించండి. ఈ మాటలు ధ్యానించుకుంటూ మేలు పొందుకుంటూ ఆత్మీయంగా నాయన బలాభివృద్ధిని క్షేమాభివృద్ధిని పొందటానికి సహాయం చేయండి. నీ బిడ్డల యొక్క నాయన తిరుగు ప్రయాణాలప్పుడు మీరు తోడుగా ఉండండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ సాక్ష్యం ఇచ్చిన మీ దాసులను నిరీక్షణ పాల్గాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాము. వారిని మరిన్ని స్థలాలలో, మరిన్ని ప్రాంతాల్లో, మరిన్ని దేశాల్లో మీ మహిమార్థమైన సాధనంగా మీరు వాటిని వాడుకోనండి. మరి కుటుంబాన్ని అంతటినీ వాడుకోనండి. ఈ కార్యక్రమంలో ఎవరైతే సహకరించారో, చేయూతను తోడ్పాటును అందించారో వారందరికీ రాదగిన ప్రతిఫలం పరలోకం నుంచి మీరు దయచేయండి. మీ నామం పేరుడు చూపిన ప్రేమను మర్చిపోవటకు నీవెంత మాత్రమో అన్యాయస్తుల దేవుడు కావు గనుక నీకు స్తోత్రం. మనరాత్రికి మేమంతా కలిసి నీ పాదాలు చెంత చేయని విధముగా కూడి నీ ప్రశస్తమైన నామాన్ని ప్రార్థించుకుని పర్యంత వరకు మీరు ఎక్కల మాటలు బదిలిపరచమని మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడును, మా నిరీక్షణకు ఆధారభూతుడును అయిన యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశక్తి గల నామంలో ఈ మనవులు వినయముతో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. పరమ తండ్రి అయిన దేవాది దేవుని దివ్యమైన ప్రేమ, మన రక్షకుడు గొర్రెల గొప్ప కాపురి అయిన క్రీస్తునాథుని అపారమైన కృప, ఆదరణకర్త శాలేమురాజు సర్వసత్యములకు నిత్యం మమ్మల్ని నడుపుతూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము సన్నిధి, ఆయన ప్రేమించి సేవించు వారికి కూడి ఉన్న మనకందరికీ సదా తోడుగా ఉండి బలపరిచే రాకడ కొరకు సిద్ధపరిచి నడిపించును గాక. యేసు రక్తమే చే, సిలువ రక్తమే చే, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.